స్వస్థపరచావే వందనమయ్యా. ఆమేన్ ఆమేన్. ఒక్క చిన్న పాట. ఇప్పుడు చాలా సమయం అయిపోయింది కాబట్టి యెహోవా రఫా, కళ్ళు మూసుకోండి, యెహోవా రఫా, చేతులెత్తి చప్పట్లు కొడుతూ స్వస్థపరచావే పాడదాం. వందనమయ్యా, స్వస్థపరచావే వందనమయ్యా, స్వస్థపరచావే వందనమయ్యా. పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను, పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన ఆరాధన నా యేసయ్యా, ఎక్కిపోయించండి అందరు నోచారు. ఆరాధన 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 నా యేసయ్యా, ఆరాధన 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 నా యేసయ్యా, ఆరాధన ఆరాధన. హల్లెలూయా. చేతులు ఎత్తండి ఒకసారి, అందరు కళ్ళు మూయండి, చిన్న ప్రార్థన చేద్దాం. కృపగల యేసయ్యా వందనాలు. మేము నీ బిడ్డలం, నీ మాట కోసం వేచి ఉన్నాం. మాతో ముచ్చటించండి. వినగల చెవిని, గ్రహించగల హృదయాన్ని మాకు అందరికీ అనుగ్రహించమని, విన్న వాక్యాన్ని అనుసరించి నడిచే విశాలమైన మనస్సు మాకు కలిగించుమని, నీ దాసుని మరుగుపరిచి మానవ మాటలు మరుగు చేసి, మహోన్నతుడా నీ మాట నీ దాసుని నోట ఉంచి మాతో ముచ్చటించుమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కూర్చున్నాం. अपने पड़ोसी से कहें, పక్కన ఉన్నటువంటి వారికి, పొరుగు వారితో చెప్పండి, सोना नहीं है. నిద్రబామాకు. పక్కలతో చెప్పండి, చేయి పట్టుకుని, నిద్రబామాకు, మెలకుగా ఉండు, శ్రద్ధగా విను. जोर से बोलिए, కొంచెం గట్టి చెప్పండి. जोर से बोलिए, सोना नहीं है. నిద్రపోవద్దు, గట్టి చెప్పండి వాళ్ళకి. सुनना है. నువ్వు వినవలసిన సమయం వచ్చింది, శ్రద్ధగా విను, దీవెనలన్నీ నీ సొంతం చేసుకో. ओके, हालेलुया హల్లెలూయా. हालेलुया. कितने लोग सोना चाहते हैं? మీలో ఎంతమంది ఇంకా వాక్యం వినాలనుకుంటున్నారు? మంచిది, దించండి. మీలో ఎంతమంది నిద్రపోవాలనుకుంటున్నారు? చేయొద్దండి. నిద్రపోవాలనుకున్న వాళ్ళు చేయొద్దండి. ఏంది నిద్రకి ఎవరు చేయొత్తటలు? నిద్ర అట్లా. अगर आपको नींद लगे, ఒకవేళ నీకు నిద్ర వస్తే खड़े होकर सो जाना. నీవు నిలబడి నిద్రపోవచ్చు, ఇబ్బంది లేదు. फुल परमिशन है. నీకు పూర్తి పర్మిషన్ ఇవ్వబడుతుంది. నిద్ర వస్తే నిలబడి నిద్రపో. खड़े होकर सो सकते हैं. నీవు నిలబడి నిద్రపోవచ్చు, ఎవరు నీకు అభ్యంతరం పెట్టరు. कोई नहीं सोएगा, ఎవరైనా నిద్రపోతే कोई बीच में उठकर नहीं जाएगा. ఇంకెవరు లేచి అటు ఇటు వెళ్ళేది లేదు. ఇక क्या आप सुनना चाहते हैं? వినాలనుకుంటున్నారా? कितने लोग सुनना चाहते हैं? ఎంతమంది వినాలనుకుంటున్నారు? प्रेज गॉड. హల్లెలూయా. आज हम परमेश्वर के वचन से, ఈరోజు बाइबल से कुछ गूढ़ बातों को सीखने वाले हैं. బైబిల్లో నుంచి కొన్ని లోతైన సత్యాలు, इसके बारे में परमेश्वर कहता है, ఎవరిని గురించి అయితే దేవుడు చెప్పాడో, मेरे मन के अनुसार व्यक्ति, అతను నా హృదయానుసారుడు అని దేవుడు ఎవరిని గురించి అయితే చెప్పాడో
ఆ వ్యక్తిని గురించి మనం చూస్తాం. क्या आप उस व्यक्ति के बारे में जानते हैं ఆ వ్యక్తిని గురించి నువ్వు ఎరుగుదు కదా, जो परमेश्वर के मन के अनुसार व्यक्ति था? దేవుని యొక్క హృదయానుసారుడుగా ఉన్నాడు. बाइबल कहती है బైబిల్ చెబుతుంది उस व्यक्ति का नाम डेविड था, ఆయన పేరు దావీదు. वो दाऊद था। అతని పేరు దావీదు. और आज हम दाऊद के जीवन से बहुत सारी बातों को सीखने वाले हैं। ఈ రాత్రి మనం దావీదు యొక్క జీవితంలో నుంచి కొన్ని సంగతులు నేర్చుకుందాం. प्रेरितों के काम అపోస్తుల కార్యం 13 अध्याय उसका 22वां वचन, 3వ అధ్యాయము దాంట్లో 22వ వచనం. वहां पर ऐसा लिखा है, అక్కడ ఏం రాసి ఉందంటే परमेश्वर के मन के अनुसार व्यक्ति। ఆ, చ- ఆ, 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 ఉమ్, ఉమ్. మీరన్ని విషయంలో ఆయన మాట వినవలెను. 22వ వచనం మాత్రం చూడు. మోషే ఇట్లా నేను ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. చాలు చాలు చాలు. చాలు చాలు 22వ వచనం వరకే. ఇంకా ఉందా? చదువు. ఆయన మీతో ఏమి చెప్పినాను అన్ని విషయాలలో మీరు ఆయన మాట వినవలెను. హల్లెలూయా. అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. పక్కన వాళ్ళు చెప్పండి, ఎవరి మాట వినాలా? ఎవరి మాట వినాలా? दोनों डोर क्लोज कर दीजिए। తలుపులు మూసేయండి అమ్మా. ఈ తలుపు ఆ తలుపు తలుపు వేసేసేయండి. कोई नहीं जाएगा बाहर। ఇంకెవరో లేచి బయటికి వెళ్ళేది లేదు. ఇక जो बाहर हैं वो ऊपर से आ जाएं। వాళ్ళు బయట ఎవరన్నా ఉంటే అటు తిరిగి రావాలి, మెయిన్ రోడ్ గేట్కి మీదకి రావాల్సిందే. अगर आप इधर से भी जाएंगे तो मैं डोर क्लोज कर दूंगा सामने वाला। మర్చిపోయి బరపాటును మీరు బయటికి వెళ్ళాలని ఉమ్మొత్తుందని, తుమ్మొత్తుంది, దగ్గొత్తుంది, బయటికి పోవాలని పోతే గేట్ వేస్తాం. అది కూడా ध्यान से वचन को सुने। జాగ్రత్తగా దేవుని వాక్యం వినాలా. यहाँ पर लिखा है ఇక్కడ రాయబడింది ఏంటంటే परमेश्वर के मन के अनुसार व्यक्ति। ఇతను దేవుని యొక్క మనస్సును అనుసరించి నడిచేటువంటి వ్యక్తి. वह मेरी इच्छा को पूरा करेगा। అతను నా ఇష్టాన్ని నెరవేరుస్తాడు. पास्टर जी 13:22 13:22 అపోస్తలుల కార్య 13:22. క్షమించాలి, అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 22వ వచనం. తరువాత దావీదును అతనికి వారికి రాజుగా నియమించెను. మరియు ఆయన నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. ఆమేన్. ఇంకెవరు తిరగకూడదయ్యా, ఎక్కడోళ్ళు అక్కడే కూర్చోవటమే. అమర్యాదగా ప్రవర్తించొద్దు. అడవుడిగా లేచి అటు ఇటు తిరిగి తర్వాత ఆ నొప్పి వచ్చింది ఈ నొప్పి వచ్చిందని మళ్ళీ ప్రార్థన చేయమని రాకూడదు. అన్నిటికీ మీరు సిద్ధం అయితేనే లేచి తిరగండి అటు ఇటు. ये आप आशीष पाएं इसलिए मैंने डोर बंद करवाया है, మీరు ఆశీర్వదించబడాలనే ఆ తలుపు మూసేయటం జరుగుతుంది. ताकि आप परमेश्वर के वचन को समझ पाएं। దాని ద్వారా మీరు దేవుని వాక్యం శ్రద్ధగా వింటే ఆశీర్వదించబడతారు. क्या आप सुनना चाहते हैं? మీరు రాత్రి దేవుని మాటలు వినాలనుకుంటున్నారా? दो बातें यहाँ पर लिखी हैं। ఇక్కడ 2 మాటలు రాయబడి ఉన్నాయి. यहाँ पे ऐसा लिखा है, ఇక్కడ ఏ విధంగా రాసి ఉందంటే परमेश्वर के मन के अनुसार व्यक्ति। అతను దేవుని యొక్క మనస్సును అనుసరించి నడిచే వ్యక్తి. परमेश्वर का मन कैसा है?
దేవుని మనస్సు ఎలా ఉంటది? और दाऊद का हृदय कैसा है? దావీదు మనస్సు కూడా అలాంటిదే. परमेश्वर क्या कहता है? దేవుడు ఏదైతే చెబుతాడో वह मेरी इच्छा को पूरा करेगा. నా ఇష్టాన్ని అతను పూర్తి చేస్తాడు. दाऊद एक ऐसा व्यक्ति था దావీదు ఎలాంటి వ్యక్తి అంటే जो एक समय भेड़ और बकरी को चराने वाला व्यक्ति था. ఒకప్పుడు दाऊद भेड़ और बकरी को चराने वाला व्यक्ति था. దావీదు గొర్రెలు కాసేవాడు. वो यिशै का बेटा था. అతను యెష్షయి కుమారుడు. అగే यिशै के 8 पुत्र थे. అతను యెష్షయి యొక్క 8వ కుమారుడు. डेविड सबसे छोटा था. అందరికంటే కడగోటోడే చిన్నోడే దావీదు. और डेविड जब सैमुअल यिशै के घर में गया ఎప్పుడైతే సమూయేలు ప్రవక్త యెష్షయి గారి ఇంటికి వెళ్ళాడో तब एक एक बेटा सैमुअल के सामने खड़ा किया गया. యెష్షయి గారు ఆ ఇంటిలో ఉన్న ఒక్కొక్క కొడుకుని సమూయేలు ప్రవక్త ముందు తీసుకొచ్చి నిలబెట్టాడు. लेकिन परमेश्वर ने कहा అయితే దేవుడు అన్నాడు, दाऊद मेरे मन के अनुसार व्यक्ति है. దావీదు నా హృదయానుసారుడైన వ్యక్తి. और दाऊद शाऊल राजा के बाद दाऊद चुन लिया गया राज्य करने के लिए. దేవుడు సౌలు తర్వాత దావీదును రాజుగా దేవుడే और ఎన్నుకున్నాడు. दाऊद इस्राएल के ऊपर राज्य करने लगा. దావీదు ఇశ్రాయేలీల మీద పరిపాలించటం మొదలు పెట్టాడు. और दाऊद एक ऐसा व्यक्ति है దావీదు ఎలాంటి వ్యక్తి అంటే जिसने बहुत सारे गीतों को लिखा. ఆయన అనేకమైన కీర్తనలు రాశాడు. ఆయన दाऊद एक चरवाहा था. దానికి ముందు అతను ఒక గొర్రెల కాపరిగా ఉన్నాడు. दाऊद एक वादिक था, वादिक बजाने वाला. ఆయన కేవలం పాట పాడేవాడు మాత్రమే కాదు, వాద్యం కూడా వాయించేవాడు. दाऊद एक लेखक था, राइटर था. కేవలం ఆయన పాడి వాయిద్యం వాయించేవాడు మాత్రమే కాదు, ఆయన పాటలు రాసేవాడు కూడా. दाऊद एक योद्धा भी था. అంత మాత్రమే కాదు, దావీదు ఒక యుద్ధ సూర్యుడు. दाऊद एक ऐसा व्यक्ति था जो गोलियत से डरा नहीं. దావీదు ఎలాంటి వ్యక్తి అంటే గొల్యాతు లాంటి వాడిని కూడా చూసి దడయ్యని భయపడని వ్యక్తి. दाऊद युद्ध लड़ने के लिए तैयार था. యుద్ధం చేయటానికి కూడా గొలియాతు ఎదుట నిలిచినటువంటి సవాలుకరమైన వ్యక్తి ఆయన. दाऊद एक योद्धा था అతను ఒక యోధుడు. और वो परमेश्वर के मन के अनुसार व्यक्ति था. అంతేకాదు, అతను దేవుని యొక్క హృదయాన్ని అనుసరించి నడిచే వ్యక్తి. परमेश्वर कहता है దేవుడు అంటున్నాడు, वह मेरी इच्छा पूरा करेगा. అతను నా ఇష్టాన్ని అతను నెరవేరుస్తాడు. आपने अपने जीवन में నీ జీవితంలో शायद समय बिताया होगा కావచ్చు, సమయం గడిపి ఉండొచ్చు, और आप अपनी इच्छा से जी रहे होंगे. కావచ్చు నీ సొంత ఇష్టాన్ని అనుసరించి నువ్వు నడిచిన వ్యక్తివి కావచ్చు, और आपने अपने बीते वर्ष अपनी इच्छा से बिताए होंगे. కావచ్చు అయ్యుండొచ్చు. గడిచిపోయిన సంవత్సరం జీవిత కాలం అంతా నీవు నీ సొంత ఆలోచన ప్రకారం నడిచిన వాడవై ఉండొచ్చు. लेकिन आज समय आ चुका है అయితే ఈ రోజు నీకు సమయం వచ్చింది. कि आप परमेश्वर की इच्छा को पूरा करें. ఈ రోజు నీవు దేవుని చిత్తాన్ని, ఆయన ఇష్టాన్ని ఎరిగి దానిని నెరవేర్చవలసిన సమయం ఆసన్నమైంది. जब यीशु मसीह दुनिया में आया ఎప్పుడైతే యేసు ప్రభు శరీరధారిగా వచ్చాడో वो अपनी इच्छा पूरा करने नहीं आया. ఆయన తన సొంత చిత్తాన్ని నెరవేర్చుకోవటానికి రాలా. और जब यीशु मसीह क्रूस के ऊपर जाने से पहले कहता है ఆయన సిలువలో వేలాడే దానికి ముందుగా ఆయన అంటున్నాడు, पिता తండ్రి हो सके तो मृत्यु का प्याला मुझसे टल जाए. ఒకవేళ నీ చిత్తం అయితే ఈ యొక్క పాత్ర, కఠినమైనటువంటి పాత్ర నా ఎదుటి నుంచి తొలగించు. तो भी मेरी इच्छा नहीं, तेरी इच्छा पूरी हो जाए. అయినప్పటికీ నా ఇష్ట ప్రకారం వద్దు, నీ చిత్తం అయితే అలా చెయ్యి. परमेश्वर चाहता है कि आप उसकी इच्छा के अनुसार जीवन जिए. దేవుడు కోరుకుంటున్నాడు నీవు దేవుని చిత్త ప్రకారం జీవితాన్ని గడపాలని ఆయన ఆశిస్తున్నాడు. परमेश्वर की इच्छा आपके लिए क्या है? దేవుని నీ ఎడల దేవుని ఇష్టం ఏమయ్యున్నదో నువ్వు ఎరిగి ఉండాలా. परमेश्वर की इच्छा आपके लिए क्या है? దేవుని
చిత్తం నీ పట్ల ఏమై ఉన్నదో అది నువ్వు గ్రహించాలా. दाऊद परमेश्वर की इच्छा को पूरा करने के लिए దావీదు దేవుని ఇష్టాన్ని చిత్తాన్ని నెరవేర్చడానికై चुना गया था ఆయన ఎన్నుకొనబడిన వ్యక్తి. और परमेश्वर ने अपनी इच्छा उस पर प्रकट किया। దేవుడు తన ఇష్టాన్ని నెరవేర్చే వ్యక్తిగా అతన్ని నిర్ణయించి పెట్టాడు. परमेश्वर की इच्छा आपके प्रति क्या है? నీ ఎడల దేవుని చిత్తం ఏవై ఉన్నది? फर्स्ट थेसलोनिकियों चैप्टर 4 वर्स 3 4వ అధ్యాయము మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చూడండి. चौथा अध्याय तीसरा वचन 4:3 4వ అధ్యాయం 3వ వచనం మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. परमेश्वर की इच्छा आपके प्रति क्या है? నీ ఎడల దేవుని చిత్తం ఏవై ఉన్నది? कि आप पवित्र बने। నీవు పరిశుద్ధంగా ఉండాలి, అదే దేవుని చిత్తం. परमेश्वर का मन कैसा है? దేవుని మనస్సు ఎలా ఉంటది? बाइबल कहती परमेश्वर पवित्र है బైబిల్ చెబుతుంది దేవుడు పరిశుద్ధుడు అని. और वो चाहता है कि आप पवित्र हो जाएं। ఆయన బిడ్డగా నీవు కూడా పరిశుద్ధంగా జీవించాలని దేవుడి और కోరిక. व्यभिचार से बचे रहें, व्यभिचार से बचे रहें। పరిశుద్ధంగా ఉండటం అంటే అర్థం ఏంటి? జారత్వానికి దూరంగా ఉండటం, జారత్వంలో పడకుండా నిన్ను నీవు కాపాడుకోవటమే పరిశుద్ధంగా జీవించటం. व्यभिचार क्या है? వ్యభిచారం అంటే ఏంటి? किसी के साथ हम विस्तर हो जाना ही व्यभिचार नहीं है। కేవలం ఒక స్త్రీ ఒక పురుషుడితో కలిసి పాపం చేయటం మాత్రమే వ్యభిచారం కాదు. किसी के प्रति बुरा सोच लेना भी व्यभिचार है। ఒక స్త్రీని మోహపు చూపుతో చూసి ప్రతివాడు అక్కడే అప్పుడే ఆమెతో పాపం చేసినట్టే, అంటే మోహపు చూపుతో చూసినప్పుడే ఆమెతో పాపం చేసినట్టే. लेकिन दाऊद एक दिन व्यभिचार के पाप में गिर गया। అలాంటి దావీదు ఒకనొక దినమున వ్యభిచార పాపంలో పట్టబడ్డాడు. दाऊद एक दिन पाप में गिर गया పాపంలో ఒక రోజున దావీదు పడిపోయాడు. और दाऊद ने एक स्त्री के साथ व्यभिचार किया ఒక స్త్రీతో దావీదు వ్యభిచారం చేశాడు. और दाऊद ने उसके हस्बैंड को मर्डर करवा दिया। దావీదు ఊరియాను హతం చేసేదానికి ముందు లైన్లో నిలబెట్టేశాడు. और दाऊद ने झूठ का सहारा लिया। అబద్ధం ఆడి అతన్ని ముందు లైన్లో పెట్టేసి చనిపోవటానికి కారకుడయ్యాడు. दाऊद पाप में गिर गया। దావీదు పాపంలో పడిపోయాడు. लेकिन एक समय आया ఒకనొక సమయం వచ్చింది, जब दाऊद के पास नातन नबी आया। नातन नबी దావీదు దగ్గరికి నాతాను అనేటువంటి ఒక ప్రవక్త వచ్చాడు. दाऊद अभिषेक किया गया एक राजा था। దావీదుని అభిషేకించినటువంటి వ్యక్తి. दाऊद के पास बहुत सारी पत्नियां थी। దావీదుకు అనేక మంది భార్యలు ఉన్నారు. फिर भी दाऊद किसी दूसरे की पत्नी के साथ सोता है। అయినప్పటికీ కూడా వేరొకని భార్యతో అతను పాపం చేశాడు. शैतान आपके पवित्र जीवन को अपवित्र बनाना चाहता है। అయితే నీ పరిశుద్ధమైన జీవితాన్ని చెడగొట్టడానికి సైతాను కోరుకుంటాడు. शैतान नहीं चाहता कि आप पवित्र बने, పరిశుద్ధంగా నీవు జీవించటం సైతానుకు ఇష్టం ఉండదు. क्योंकि पवित्र लोग ही स्वर्ग में प्रवेश करने वाले हैं। ఎందుకనగా పరిశుద్ధులైన వారు మాత్రమే పరలోకంలో ఉంటారు. स्वर्ग पवित्रता से भरा हुआ है ఎందుకంటే పరలోకము పరిశుద్ధులతో నిండి ఉంటుంది. और परमेश्वर हर एक व्यक्ति को पवित्र बनाना चाहता है। అయితే దేవుడు కోరుకుంటుంది ఏంటంటే మనలో ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధులుగా ఉండాలనేది దేవుని చిత్తమై ఉన్నది. आप दुनिया के किसी भी केमिकल से पवित्र नहीं हो सकते। ఈ లోకంలో ఏ విధం చేతను నీవు వేరే ఏ మార్గం ద్వారా కూడా నిన్ను నీవు పరిశుద్ధపరచుకో జాలం. फर्स्ट जॉन चैप्टर 1 वर्स 7 में लिखा है, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో రాయబడింది, यीशु का लहू सारे पापों से शुद्ध कर देता है। యేసు రక్తము మన సమస్త దుర్నీతి నుండి మనలను పరిశుద్ధులుగా చేస్తుంది అని రాయబడింది. अगर आपको शुद्ध होना है, ఒకవేళ నిన్ను నీవు పరిశుద్ధినిగా చేసుకోవాలని అనుకుంటే आपको यीशु का लहू चाहिए। నీకు యేసు రక్తం అనివార్యం, తప్పనిసరి అవసరం. यीशु का लहू पवित्र लहू है। యేసు రక్తము పరిశుద్ధమైనది. यीशु का लहू आदमी को पवित्र बना देता है। యేసు రక్తం మాత్రమే నిన్ను పరిశుద్ధినిగా చేయగలదు. पवित्र लोग स्वर्ग में प्रवेश करेंगे। పరిశుద్ధులైన వారు మాత్రమే పరలోకంలో ప్రవేశిస్తారు. स्वर्ग पवित्रता से भरा हुआ है।
పరలోకము పరిశుద్ధులతోటి నిండి ఉంటుంది. परमेश्वर को पवित्र लोग चाहिए, దేవునికి పరిశుద్ధులే కావాలి. परमेश्वर को पवित्र मन के लोग चाहिए. పరిశుద్ధులుగా ఉన్నవారు మాత్రమే దేవునికి అవసరం. पवित्र लोग ही परमेश्वर की इच्छा को पूरा करते ఈ हैं. పరిశుద్ధులైన వాళ్ళు మాత్రమే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చగలరు. आप कितने पढ़े लिखे हैं वो बड़ी बात नहीं है. నీవు చదువు లేని వ్యక్తివో కానీ, आप कितने धनवान हैं वो बड़ी बात नहीं है. నీవు ధనం కలిగిన ధనవంతుడో దరిద్రుడో అవన్నీ కాదు కానీ, आप कितना ज्ञान रखते हैं वो बड़ी बात नहीं है. నీవు జ్ఞానం కలిగిన వ్యక్తి అయితే గొప్ప సంగతి కాదు కానీ, आपको बाइबल का कितना ज्ञान है वो बड़ी बात नहीं है. ఈ లోకంలో ఉన్న జ్ఞానవంతను సంపాదించిన గొప్ప వ్యక్తివి కాదు. लेकिन सबसे बड़ी बात है, क्या आप पवित्र हैं? అయితే అన్నిటికంటే ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే నీవు పరిశుద్ధుడు అవటమే గొప్ప సంగతి. आप प्रति रविवार को आराधना में आते होंगे, నీవు అనేక సంవత్సరాల నుంచి దేవుని ఆరాధిస్తుండొచ్చు, आप टाइट देते होंगे, నీవు దశమ భాగం చెల్లిస్తుండొచ్చు, आपने चर्च के लिए कई काम किए होंगे, దేవుని మందిరం కోసం నీవు అనేక పనులు చేసి ఉండొచ్చు, आपके घर के बाहर क्रॉस दिखाई देता और आप क्रिश्चियन है करके दिखाई देते होंगे. నీవు క్రైస్తవుడు అని చెప్పి పక్క వారికి కనపడేటట్లు అనేక పనులు నువ్వు చేస్తూ ఉండొచ్చు. ये बड़ी बात नहीं ఈ है, గొప్ప సంగతి ఏం కాదండి. लेकिन पवित्रता सबसे बड़ी बात है. నీవు పరిశుద్ధుడు అయి ఉండటమే అన్నిటికంటే గొప్ప సంగతి. पवित्र लोग परमेश्वर की इच्छा को पूरा करेंगे. పరిశుద్ధులైన వారు మాత్రమే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చగలుగుతారు. स्वर्ग पवित्रता से भरा हुआ है. स्वर्ग पवित्रता से, పరలోకము పరిశుద్ధులతో నింపబడి ఉంటుంది. स्वर्ग में रहने वाले स्वर्गदूत పరలోకంలో దేవుని దూతలు ఉంటారు. वो सर्वदा पवित्र 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 सेनाओं का यहोवा पवित्र है करके परमेश्वर की महिमा करने में लगे रहते हैं. పరలోకంలో నిత్యము దివారాత్రము రాత్రనక పగలనక యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తూనే ఉంటారు. जब आप स्वर्ग में होंगे, ఎప్పుడైతే నువ్వు పరలోకంలో ప్రవేశిస్తావో आप स्वर्ग में क्या करेंगे? ఆ పరలోకం వెళ్ళి నువ్వేం చేస్తావు? आप स्वर्ग में परमेश्वर की महिमा करेंगे. నీవు కూడా దేవదూతలతో పాటు దేవుని మహిమపరుస్తావు. लेकिन तभी स्वर्ग जाएंगे నువ్వు ఎప్పుడైతే పరలోకం వెళ్తావో, यदि पृथ्वी के ऊपर आप अपनी इच्छा नहीं परंतु अपने परमेश्वर की इच्छा को पूरा करने में लगे हुए हैं. పరలోకానికి ప్రవేశించాలని ఆశించినట్టయితే నీ సొంత చిత్తం సొంత ఇష్టం నెరవేర్చే పని అయితే వెళ్ళలేవు. కానీ పరలోకమందున్న దేవుని చిత్తం ఆయన ఇష్టం నెరవేర్చే వ్యక్తిగా ఉంటేనే వెళ్ళగలవు. फिर से वचन को पढ़े, మరలా దేవుని వాక్యం ఒకసారి చదవండి. अपोस्तल कार्य 13 अध्याय उसका 22 वचन 13వ అధ్యాయం అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 22వ వచనం చూడండి. 13:22 13వ అధ్యాయం 22వ వచనం అపోస్తుల కార్యం. తరువాత దావీదును వారికి రాజుగా ఏర్పరచెను, మరియు ఆయన నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని, అతను నా ఇష్టానుసారుడు, నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతన్ని గురించి సాక్ష్యం ఇచ్చాను. హల్లెలూయా. अपोस्तल कार्य 1:13 అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 3వ వచనం. वही पढ़ा है क्या? बहुत लंबा पढ़ा है, वो बहुत छोटा लिखा है, तेलुगु में लंबा है. ओके, दो बातें हैं यहां पर. ఇక్కడ రెండు మాటలు ఉన్నాయి. मैं आपसे पूछना चाहता हूं, నేను మిమ్మల్ని అడుగుతున్నా, वो दो बातें क्या हैं? ఆ రెండు మాటలేంటి? ఆ రెండు మాటలేంటి? చదివిన మాటల్లో రెండు మాటలు ఉన్నాయి. ఏంటి అంట? परमेश्वर के मन के अनुसार व्यक्ति, ఆయన దేవుని యొక్క హృదయాన్ని అనుసరించి నడిచే వ్యక్తి. మొదటి మాట. రెండు सेकंड, ఏంటి? यही मेरी इच्छा पूरी करेगा. ఆయనే నా ఏంటి అంట? గట్టిగా
నా ఇష్టం అంతా నెరవేరుస్తాడు. అంతేనా? బెదరు చెప్పట్లేదయ్యా, కొంచెం గట్టిగా చెప్పండి, నోరు తెరిచి చెప్పండి. దిక్కుల తర్వాత చదువురు కానీ ఇటు చూసి దేవుని వాక్యం వింటే బాగుపడతారు. आप किसके मन के अनुसार व्यक्ति हैं? నువ్వు ఎవరి యొక్క మనస్సును అనుసరించి నడిచే వ్యక్తిగా ఉండవు? దేవుని మనస్సా, నీ సొంత మనస్సా, పక్క వాళ్ళ మనస్సును అనుసరించి నడుస్తున్నావు? परमेश्वर దేవుడు दाऊद के बारे में बात करता है. దావీదుని గురించి మాట్లాడుతున్నాడు. जब दाऊद पाप में गिर गया, ఎప్పుడైతే దావీదు పాపంలో పడిపోయాడో, दूसरा सैमुएल 2వ సమూయేలు గ్రంథం 11 अध्याय 11వ అధ్యాయం 2 से 5. 2వ వచనం నుండి 5వ వచనం వరకు చదువుకున్నాం. అందరూ బ్రదర్లు సిస్టర్లు అందరూ చదవాలా? దావీదు నిద్రలేసి మిద్ది మీద నుండి పైనుండి చూసుచుండగా స్నానం చేయు ఒక స్త్రీ కనపడెను. ఆ ఆ ఊరియాకు భార్య అని తెలియజేయగా ఆమెను దూతల చేత రప్పించి ఆమెతో చేయనించాను. ఐదవ వచనం వరకు అయిపోయిందమ్మా. ఓకే, హల్లెలూయా. दूसरा सैमुएल 2వ సమూయేలు గ్రంథం 12 अध्याय उसका 13 वचन. 12వ అధ్యాయం 13వ వచనం. నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు సావకుండునట్లు యెహోవా నీ పాపములు పరిహరించెను. आज हम 5 बातों को दाऊद के जीवन से सीखेंगे. దావీదు జీవితంలో నుంచి 5 సంగతులు నేర్చుకుందాం. कितनी? ఎన్ని నేర్చుకుందాం? ఎన్ని నేర్చుకుందాం? जोर से बोलो. గట్టిగా చెప్పండి. 5. 5. नंबर 5. 5. 5. 5. ओके. पहली बात, మొదటి మాట, दाऊद पाप में गिरने के बाद దావీదు పాపంలో పడ్డ తర్వాత नातन नबी दाऊद के पास आता है నాతాన్ అనే ప్రవక్త దావీదు దగ్గరికి వచ్చాడు. और वो दाऊद से बात करता है. దావీదుతో మాట్లాడుతున్నాడు. जब दाऊद को पता चलता है ఎప్పుడైతే దావీదుకు తెలిసిందో, అర్థమైందో, वो एक राजा था. ఆయన రాజు, वो राजा था. ఆయన రాజు. उसकी कई पत्नियां थी. ఆయనకు అనేక మంది భార్యలు కూడా उसने ఉన్నారు. बड़े बड़े युद्ध लड़े थे. యుద్ధం చేసిన వ్యక్తి ఆయన. उसने गोलियत को मारा था. గొలియాతును కూడా పడగొట్టిన వ్యక్తి. वो बड़ा ताकतवर व्यक्ति बन गया था. బలవంతుడైన వ్యక్తిగా ఉన్నాడు. लेकिन जब दाऊद को पता चला, ఎప్పుడైతే తన పరిస్థితి తనకు అర్థమైందో, पहली खूबी दाऊद के अंदर क्या थी? మొదటి మాట ఏంటి ఆయనలో? दाऊद अपने पाप को स्वीकार किया. దావీదు తన పాపాన్ని ఆయన అంగీకరించాడు, ఒప్పుకున్నాడు. ఆమేన్. जो व्यक्ति अपने पाप को स्वीकार करता है, ఎవరైతే తన తప్పిదాన్ని తాను అంగీకరించి ఒప్పుకుంటారో वही व्यक्ति परमेश्वर की इच्छा को पूरा करने में लग जाता है. అలాంటి వ్యక్తి మాత్రమే దేవుని చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తిగా ఉంటాడు. आमीन. ఆమేన్ అనండి. आप परमेश्वर की इच्छा को पूरा करना चाहते हैं? మీరు దేవుని చిత్తం నెరవేర్చాలనుకుంటున్నారా? यस और नो? అవునా కాదా? यस और नो? దేవుని చిత్తం నెరవేర్చాలనుకుంటున్నారా లేదా? ऐसे नहीं करना, मुझसे बोलना है. తలకాయ ఓపమాకండి, నోరు తెరిచి చెప్పండి, जोर से बोलना है. గట్టిగా చెప్పండి. దేవుని చిత్తం నెరవేర్చాలనుకుంటున్నారా కాదా?
अगर आप परमेश्वर की इच्छा को पूरा करना चाहते हैं, ఒకవేళ నువ్వు దేవుని చిత్తం నెరవేర్చాలనుకుంటే आपसे गलती हो गया है, నీదేదో పొరపాటు జరిగింది शायद आपने झूठ बोला है, కావచ్చు, అబద్ధం ఆడావు, शायद आपने रिश्वत लिया है किसी से, रिश्वत किसी के धोखा करके पैसा लिया, ఎవరినో మోసం చేసి డబ్బు తీసుకున్నావు, शायद आप व्यभिचार के पाप में गिर गए हैं, व्यभिचार किया है, వ్యభిచార పాపంలో పడ్డావు, शायद आपने किसी का मर्डर किया है, ఎవరినో చంపేశావు, शायद आपने झूठ बोला है, ఎవరితోనూ అబద్ధం చెప్పావు, कोई भी पाप क्यों नहीं किया है, ఏ విధంగానైనా పాపం చేశావు. यदि आपको वचन सुनने के बाद पता चलता है कि मैंने पाप किया है, అయితే పాపం చేసిన నీవు వాక్యం విన్న తర్వాత నీకే అర్థమైతే నేను పాపం చేశానని గ్రహింపు వస్తుంది. तो आपको क्या करना चाहिए, అయితే నువ్వేం చేయాలంట, आपको क्या करना चाहिए, అయితే నువ్వు చేయవలసిన పని ఏంటి, आपको क्या करना चाहिए, నువ్వేం చేయాలి, अब मैं आपसे पूछ रहा हूं क्या करना चाहिए, మిమ్మల్ని అడుగుతుంది ఏం చేయాలి. తప్పు జరిగిపోయింది, పొరపాటు జరిగిందని నీకు అర్థమైంది, ఇప్పుడు ఏం చేయాలి. दाऊद की तरह अपने पाप को अंगीकार करना चाहिए और पश्चाताप करना चाहिए. దావీదు వలె నీవు కూడా ఆ పాపాన్ని గురించి, జరిగిన పొరపాటు గురించి పశ్చాత్తాపడాలి, ప్రభుతో నీ పాపాన్ని ఒప్పుకోవాలి. और दाऊद अपने पाप से पश्चाताप किया. దేవుడు దావీదు తను చేసిన తప్పిదాన్ని బట్టి పశ్చాత్తాపపడ్డాడు. और साइम 51 में लिखा है, 51వ కీర్తనలో రాసి ఉంచాడు. दाऊद क्या कहता है परमेश्वर से, దేవునితో ఏమంటున్నాడు చూస్తారా. 51వ కీర్తన दाऊद कहता है, దావీదు అంటున్నాడు, भजन संहिता 51, साइम 51, 51వ కీర్తన, दाऊद अपने पाप से पश्चाताप करता है. అతను తన తప్పిదాన్ని బట్టి పశ్చాత్తాపడుతున్నాడు. और दाऊद क्या कहता है परमेश्वर को, దేవునితోటి ఏమంటున్నాడు దావీదు. 51:10 में लिखा है, 10వ వచనం చూడండి. 51:10, हे परमेश्वर, తండ్రివైన దేవా, मेरे अंदर शुद्ध मन उत्पन्न कर నాలో శుద్ధ హృదయం కలుగజేయండి, और मेरे भीतर नए सिरे से आत्मा को उत्पन्न कर. నా యొద్ద నుండి నీ పరిశుద్ధాత్మను తీసివేయవద్దు, मुझे अपने सामने से निकालना दे నీ యొద్దటి నుంచి నన్ను త్రోసివేయవద్దు, और अपने पवित्र आत्मा को मुझसे अलग ना कर. నీ పరిశుద్ధ ఆత్మను నా యొద్ద నుంచి తొలగించొద్దు. और दाऊद टूटे मन के साथ प्रार्थना करता है. పగిలిన హృదయంతో దావీదు దేవునికి మొర్ర పెడుతున్నాడు. 7वें वचन में लिखा है, 7वें वचन में लिखा है, 7వ వచనంలో రాసి ఉంది, जूफा से मुझे शुद्ध कर तो मैं पवित्र हो जाऊंगा. దేంతోటంట, ఇస్సోపుతో నా పాపమును కడిగివేయండి. दाऊद अपने पाप का अंगीकार करता है. దావీదు తన పాపాన్ని అంగీకరిస్తున్నాడు, ఒప్పుకుంటున్నాడు. परमेश्वर की इच्छा को वही व्यक्ति पूरा करता है जो अपनी गलती को स्वीकार कर लेता है. తన వలన జరిగిన తప్పిదాలను ఒప్పుకునేవాడే దేవుని చిత్తాన్ని నెరవేర్చగలడు. अगर आप अपनी गलती को स्वीकार करते हैं, ఒకవేళ నీవు కూడా దేవుని ఎదుట జరిగిన తప్పిదాన్ని ఒప్పుకునే వ్యక్తి అయితే आप परमेश्वर के मन के अनुसार व्यक्ति बन जाएंगे. నీవు కూడా దేవుని హృదయాన్ని అనుసరించి నడిచే వ్యక్తిగా తయారవుతావు. आप परमेश्वर की योजना इच्छा को पूरा कर पाएंगे. దేవుని యొక్క ప్రతి ప్రణాళికను నెరవేర్చే వ్యక్తిగా నువ్వు మారుతావు. परमेश्वर चाहता है कि आप उसकी इच्छा को पूरा करें. దేవుడు కోరుకుంటున్నాడు, నీ యొద్ద నుంచి ఆయన ఆశపడుతుంది ఏంటంటే ఆయన కార్యములన్నీ నువ్వు సఫలపరిచే వ్యక్తిగా, ఆయన చిత్తం నెరవేర్చే వ్యక్తిగా ఉండాలని. जब दाऊद को पता चला ఎప్పుడైతే తను చేసిన తప్పు मैंने అర్థమైందో, परमेश्वर को दुख दिया है, నేను దేవుణ్ణి దుఃఖ పెట్టానని దావీదు గ్రహించాడు. वो परमेश्वर के सामने चला गया దేవుని సన్నిధిలో మోకరించి కన్నీరు కార్చాడు. और वो टूटे मन के साथ प्रार्थना करने लगा. పగిలిన హృదయంతో ప్రార్థన చేయటం ప్రారంభించాడు. बाइबल कहती टूटा हुआ मन परमेश्वर के योग्य बलिदान है. కన్నీటితో విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలియాగం. और दाऊद के जीवन से हम क्या सीखते हैं? దావీదు యొక్క జీవితంలో నుంచి మనం ఏం నేర్చుకోవాలి? इस दुनिया के अंदर कोई ऐसा नहीं जिसने पाप नहीं किया. ఈ లోకంలో పాపం చెయ్యని వ్యక్తి ఎవడూ లేడు. और बाइबल क्या कहती है? బైబిల్ ఏం చెబుతుంది? सबने पाप किया అందరూ పాపం చేశారు, और परमेश्वर की महिमा से रहित हैं. ఆయన మహిమను పొందకుండా
తొలగిపోయారు. रोमियो 3:23 में लिखा है, రోమపత్రిక 3:23 రాయబడి ఉంటుంది, सबने पाप किया है, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమ నుండి పొందలేకపోయారని రాసి ఉంది. रोमन्स 3:10 में लिखा है, రోమపత్రిక 3:10 రాయబడింది, कोई धर्मी नहीं है, कोई धर्मी नहीं है, నీతిమంతుడు లేడు, एक भी धर्मी नहीं है. ఒక్కడైనా లేడు. बाइबल क्या कहती है? బైబిల్ ఏం చెబుతుంది? सबने पाप किया, అందరు పాపం చేశారని చెబుతుంది. लेकिन यीशु में पाप नहीं था. అయితే యేసు ప్రభులో ఏ పాపం లేదు. यीशु में पाप नहीं था, యేసు ప్రభులో ఏ పాపము లేదు. वो निष्पाप था, ఆయన నిష్కలంకుడు, उसमें पाप नहीं था. ఏ పాపము యేసయ్యలో లేదు. पहला यूहन्ना 3:5 और 8 वचन में लिखा है, మొదటి యోహాను పత్రిక 3:5 రాయబడి ఉంది, उसके स्वभाव में पाप नहीं था, ఆయన స్వభావంలోనే పాపం లేదు. इसीलिए वो पाप से आजाद कर देता है. అందువలనే ఆయన పాపికి वो पाप से आजाद कर देता है. పాపులైన వారిని విడిపించగల సమర్థుడై ఉన్నాడు. दाऊद के अंदर पहली क्वालिटी क्या थी? पहला क्वालिटी क्या थी? దావీదులో ఉన్నటువంటి మొట్టమొదటి సుగుణం ఏంటిది? दाऊद अपने अपराध का, अपने पाप దావీదు తన వల్ల జరిగిన अंगीकार करता है. తప్పిదాన్ని పొరపాటుని ఒప్పుకునే గుణం ఉంది ఆయనలో. అదే ఆయనలో ఉన్న క్వాలిటీ. किसके सामने? ఎవరు ఎదుట ఒప్పుకున్నాడు? किसके सामने? ఎవరు ఎదుట ఒప్పుకున్నాడు తప్పిదాన్ని? नातन नबी के सामने. నాతాను ప్రవక్త ఎదుట ఒప్పుకున్నాడు. और किसके सामने? ఇంకా ఎవరు ఎదుట ఒప్పుకున్నాడు? परमेश्वर के सामने. దేవుని ఎదుట తన తప్పిదాన్ని ఒప్పుకున్నాడు. पुराने समय में పాత నిబంధన కాలంలో लोग अपने पाप को मानने के लिए वो नबियों के पास जाते थे. పాత నిబంధన కాలంలో పురాతన సమయంలో ఏం జరిగేదంటే, ఎవరైనా తప్పు చేశారు అంటే వాళ్ళు ప్రవక్తల యొద్దకు వెళ్ళి తన అపరాధాలను తప్పిదాలు ఒప్పుకుంటారు. आज भी कैथोलिक में लोग अपने पाप को पश्चाताप करने के लिए फादर के पास जाते हैं. నేటికి కూడా ఈ క్యాథలిక్ వాళ్ళు చేసే పని ఏంటంటే తమ తప్పిదాలు అపరాధాలు ఒప్పుకోవటానికి ఫాదర్ గారి దగ్గరికి వెళ్తారు. लेकिन आपको आज किसी फादर और नबी के पास जाकर पाप पश्चाताप करने का जरूरत नहीं అయితే है. మనం గ్రహించవలసింది ఏంటంటే నేటి దినాల్లో యేసు ప్రభు వచ్చి మన కోసం బలి అయిపోయిన తర్వాత ఇక మనం చేయవలసిందంటే ప్రవక్తల వద్దకో లేక ఫాదర్ల దగ్గరకో వెళ్ళి పాపాలను ఒప్పుకోనక్కర్లేదు, కానీ డైరెక్ట్ గా యేసయ్య దగ్గర ఒప్పుకోవాలి. आप यीशु के सामने अपने पाप का पश्चाताप कर सकते हैं. డైరెక్ట్ గా ముఖాముఖిగా దేవుని ఎదుట మనం అపరాధాలను ఒప్పుకోవాల్సిన వారమై ఉన్నాము. పక్కలతో చెప్పండి, ఎవరి దగ్గర ఒప్పుకోనక్కర్లా, యేసయ్య దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ గా నీ తప్పిదాన్ని ఒప్పుకో, తప్పక క్షమాపణ పొందుతావు. दाऊद परमेश्वर के पास वापस आता है. దేవుని ఎదుట దావీదు అపరాధాన్ని ఒప్పుకుంటున్నాడు. उसने अपने पाप को छुपाने के लिए कोई बहाना नहीं किया. ఏ విధమైన తప్పిదాన్ని దాయటానికి ఆయన ప్రయత్నాలు చేయలేదు. दाऊद ने कोई एक्सक्यूज उसके सामने नहीं रखा. దావీదు ప్రవక్త ఎదుట ఏమీ దాయలేదు. ప్రవక్త ఎదుట ఒప్పుకున్నాడు, దేవుని ఎదుట ఒప్పుకున్నాడు. दाऊद ने ऐसा नहीं कहा कि मैंने गलती नहीं किया है. నేను తప్పు చేయలేదని తప్పించుకునే ప్రయత్నం ఆయన చేయలా. दाऊद ने अपने पाप को छुपाया नहीं है. ఆయన తన తప్పిదాన్ని అపరాధాన్ని దాయలా. इसीलिए परमेश्वर कहता है, అందుకే దేవుడు అంటున్నాడు, ये मेरे मन के अनुसार व्यक्ति है, ఇతను నా హృదయానుసారుడైన వ్యక్తి, यही मेरी इच्छा को पूरा करेगा. ఇతను నా చిత్తాన్ని నెరవేర్చేవాడు. एक वचन आपको देना चाहता हूँ. మరొక వచనం మీకు చెప్తాను. नीति वचन 28:13. సామెతల గ్రంథం 28:13 చూడండి. 28 का 13 वचन. 28. సామెతల గ్రంథం 28:13 जो कोई अपने अपराध को छुपा रखता है అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు గాని वो कभी भी सफल नहीं होता है. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరింపబడతాడు. लेकिन जो मान लेता और छोड़ देता है ఎవరైతే ఒప్పుకొని విడిచిపెడతారో उस पर अनुग्रह किया जाता है. వారు దేవుని చేత కనికరించబడతారు. आए मेरे साथ पढ़ें. నాతో కలిసి చదవండి అన్నమాట. नीति वचन 28. సామెతల గ్రంథం 28:13 అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు
కనికరము పొందును. హల్లెలూయా, హల్లెలూయా. ओके, पहला पॉइंट क्या बताया मैंने? మొదటి మాట ఏంటి? దావీదులో మనం आपने नहीं बोला, आपने नहीं बोला, उनको बोलने दीजिए. पहला पॉइंट, మొదటి పాయింట్ ఏంటి? బెదర్లు మొదటి పాయింట్ ఏంటయ్యా? క్వాలిటీలు, దావీదులో ఉన్న క్వాలిటీలు. మొదటి పాయింట్ ఏంటి అయ్యా? नो 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 नो, మొదటి పాయింట్ सब बोलिए. అందరూ చెప్పండి. फर्स्ट पॉइंट जिसको मालूम हाथ उठाइए. మొదటి మాట ఎవరికి తెలుసు? మొదటి పాయింట్ చేయొద్దండి. बोलना नहीं, हाथ उठाना है. చెప్పక్కర్లా, చెయ్యొద్దండి. మొదటి పాయింట్ నాకు తెలుసు, నాకు जिसको అర్థమైంది. मालूम अपना हाथ उठाइए. మొదటి పాయింట్ అర్థమైన వాళ్ళు చెయ్యొద్దండి. अच्छा से हाथ उठाइए भाइयों में. మొదటి పాయింట్ दाऊद అర్థమైన వాళ్ళు ने చెయ్యొద్దండి. पाप किया. దావీదు పాపం చేశాడు. फर्स्ट क्वालिटी मैंने बताई, पहला क्वालिटी. మొదటి పాయింట్ నేను पहला చెప్పాను. पॉइंट क्या बताया मैंने? మొదటి పాయింట్ ఏం చెప్పారు? जिसको मालूम हाथ उठाइए. ఎవరికి తెలుసు? చెయ్యొద్దండి. हाथ उठाइए अच्छे से. సంపూర్ణంగా చెయ్యి పైకి ఎత్తండి. అర్థమైంది. మొదటి పాయింట్ నేను చెప్తాను అన్న వాళ్ళు చెయ్యొద్దండి. ओके, जिन्होंने हाथ उठाया खड़े हो जाएं. ఆ చెయ్యి ఎత్తిన వాళ్ళు లేచి నిలబడండి. చెయ్యి ఎత్తిన వాళ్ళు లేచి నిలబడండి. बाकी किसी ने नहीं सुना. మిగతా వాళ్ళు వాక్యం వినలేదట్టుకుంది. ओहो, मुझे सो जाना चाहिए जाकर. అట్టయితే మీరు నిద్రపోవాలనుకుంటున్నారు. दाऊद गलती किया, దావీదు తప్పు చేశాడు. लेकिन गलती करने के बाद क्या किया? తప్పు చేసిన తర్వాత ఏం చేశాడు? हाँ? क्या क्या? ఏం చేశాడు? क्या? ओके, हम सुनेंगे क्या किया दाऊद. खड़े रहिए सिस्टर, प्लीज 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 खड़े रहिए. यस यस सिस्टर बोलिए. పాపమును అంగీకరించి ఒప్పుకున్నాడు. ओके, माइक में बोलिए, माइक ऑन कीजिए और जोर से बोलिए. పాపమును ఒప్పుకొని అంగీకరించాడు. सही बोल रहे हैं ये? సయ్యా हो सकता है सही बोल रहे हैं. ఏమో కరెక్టే చెప్పిందో కాదో. उनको उनको पूछेंगे पीछे पीछे पीछे. ఏమో ఆమె కరెక్టే చెప్పిందో కాదో. ఇంకొక ఆమెను जल्दी అడుగుతా ఉండు. जल्दी जल्दी जल्दी. हाँ, क्या क्या किया दाऊद? ఏం చేశాడు? తాను చేసింది పాపం అని ఒప్పుకొని ప్రవక్త యొద్ద ఒప్పుకున్నాడు. क्या बोल रहे हैं? मान लिया और తర్వాత मान लिया और బస్. बस. ओके, हाँ सिस्टर से पूछेंगे. सॉरी. నాతాను ప్రవక్త దగ్గర ఒప్పుకున్నాడు దావీదు చేసిన वेरी పాపం. गुड. पूरा 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 सेंटेंस बोलिए. हाँ। नातन नबी की बात को सुना. నాతాను ముందు ఒప్పుకున్నాడు, నాతాను దగ్గర తీసేసుకున్నాడు. नातन के सामने पाप अंगीकार किया. सेकंड सेकंड ఆ మనుషుడు నువ్వే అని చెప్పాడు నాతాను. परमेश्वर ఆమె के सामने, అయిపోయింది. ఇంకొకటి చెప్పున్నాడు చెప్పు. परमेश्वर के सामने पश्चाताप किया है. सेकंड या वो भाई से सुनेंगे. या बोलो 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 माइक माइक చెప్పు. माइक. ఆమె గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. परमेश्वर के सामने, नातान का सामने मान लिया. ओके, क्या क्या बोला इन्होंने? ఏం చెప్పాడు? ओके, सुनिए. थैंक यू वेरी मच. ताली बजाने के लिए చప్పట్లు కొట్టండి. అందరి కోసం చప్పట్లు పెట్టండి. थैंक यू. बस इतना ताली. అంతే నా చప్పిడి చప్పట్లు కొట్టారు. గట్టి చప్పట్లు. या अच्छा ठीक है. आपके पास जो बैठा है నీ పక్కన కూర్చున్న వాళ్ళు उसके कान के पास हाथ करके ताली बजाइए. ఆ పక్కన ఉన్న వాళ్ళు చెవు కాడికి వెళ్ళి గట్టి చప్పట్లు కొట్టండి. ओके, हालेलुया. హల్లెలూయా. आपको मालूम मैंने क्यों कहा कान के पास ताली बजाएं? మీరు ఎందుకు చెవుల దగ్గర పోయి చప్పట్లు కొట్టమని చెప్పాను? ఎందుకు గుర్తుందా? अगर वो सो रहा है ఎవరైనా నిద్రపోతా ఉన్నట్టయితే वो जाग जाएगा. వాళ్ళు మేల్కొంటారు. पहला पॉइंट, నా అంశం ఏంటంటే दाऊद
अपने पाप का अंगीकार किया, దావీదు తన పాపాన్ని ఒప్పుకున్నాడు. और जो अपने पाप का अंगीकार करता है, ఎవరైతే తమ తప్పిదాలు ఒప్పుకుంటారో नीति वचन में लिखा वो सफलता को प्राप्त करता है। వారు సఫలులైపోతారు అని సామెతల గ్రంథంలో మనం చూస్తాం. आपकी सफलता की నీ యొక్క ఏ పని చేసిన దాంట్లో నువ్వు సఫలుడు అవ్వాలంటే దానికి తాళం ఎక్కడుందంటే అదే తప్పిదాన్ని ఒప్పుకోవటం అనేదే తాళం చెయ్యి. आपकी सफलता की क्या है, कुंजी क्या है? నీవు సఫలుడు అవ్వాలంటే ఏ పని చేసినా దాంట్లో నువ్వు సఫలుడు అవ్వాలంటే నీ తాళం చెయ్యి ఏంటిది? पास्टर जी, जितनी जल्दी आप रिप्लाई देंगे मेरी बातों का, उतनी जल्दी मीटिंग समाप्त हो जाएगी। अगर आप जल्दी रिप्लाई नहीं देंगे, पूरी रात भी नहीं छोड़ूंगा, याद रखना। హల్లెలూయా. అర్థమైంది కదా? అడిగిన దానికి ఎంత త్వరగా సమాధానం చెబుతారో అంత త్వరగా కూటం ముగించబడుతుంది. లేకపోతే మాత్రం अभी तो 2 दरवाजा बंद हुआ, ఇప్పుడు రెండు తలుపులే మూసేసాము. वो तीसरा भी बंद कर देंगे। మీరు కానీ త్వరగా జవాబు చెప్పకపోతే మూడో తలుపు కూడా తాళం వేయబడుతుంది. ఓకే. తెల్లారులెట్నే కూర్చోబెట్టాల్సి వచ్చింది. ओके, आपकी सफलता की कुंजी क्या है? నీవు సఫలుడు కావాలంటే దానికి తాళం చెవి ఏంటి? पास्टर जी यहाँ बैठे हैं, పాస్టర్ గారు ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. पीछे भी पास्टर जी बैठे हैं, వెనకాల కూడా పాస్టర్ గారు వాళ్ళు ఉన్నారు. यहाँ पर सिस्टर बैठे हैं, पास्टर जी के సిస్టర్ గారు కూడా ఉన్నారు ఇక్కడ. बहुत सारे बिलीवर हैं यहाँ पर, చాలా పెద్ద పెద్ద బిలీవర్లు ఉన్నారు ఇక్కడ. कई सालों से चर्च आने वाले हैं। చాలా సంవత్సరాల నుంచి ప్రార్థనకు వచ్చే విశ్వాసులు ఉన్నారు. हमारी बहन तिरुपति से यहाँ आई है। తిరుపతి నుంచి వచ్చిన సిస్టర్ గారు కూడా ఉన్నారు ఇక్కడనే. आपकी सफलता की कुंजी क्या है? నీవు సఫలుడు కావాలంటే నీ తాళం చెవి ఏంటిది? ఎక్కడుంది? पाप करते रहना, करते रहना, करते रहना, यही सफलता की कुंजी है क्या? పాపం చేస్తూనే ఉండు అదేనా తాళం చెవి? నువ్వు సఫలుడు కావాలంటే? नो, नहीं। కాదు. आपके सफलता की कुंजी है, నీవు సఫలుడు కావాలంటే చేసే పనిలో నువ్వు సక్సెస్ కావాలంటే నీ తాళం చెవి अगर पाप हो गया है, पाप मान लेना, छोड़ देना और फिर कभी पाप नहीं करना, सफल होते चले जाओगे यीशु के नाम से। పొరపాటున ఏదో తప్పిదం జరిగింది, అపరాధం జరిగింది, దానిని అంగీకరించాలా? తప్పు జరిగింది యేసయ్య అని ఆయన సన్నిధిలో ఒప్పుకోవాలా? ఇక మళ్ళా తప్పు చేయకుండా దాన్ని విడిచిపెట్టాలా? అదే నీవు సఫలం అవటానికి తాళం చెవి. ఆమేన్. कितने लोग सफल होना चाहते हैं? మీలో ఎంతమంది ఏ పని చేసిన దాంట్లో సఫలుడవై వర్ధిల్లాలనుకుంటున్నారు? చేయెత్తి ఆమేన్ అనండి. सफल होना चाहते हैं? సఫలుడు కావాలనుకుంటున్నావా? यहां से आज जाने से पहले अपने पाप का अंगीकार करें। ఇక్కడి నుంచి నువ్వు ఇంటికి వెళ్ళేలోగా నీ వల్ల జరిగిన అపరాధాన్ని ఒప్పుకోవాలి. మరి ओके, कितने लोग आप में से उड़ाऊ पुत्र के बारे में जानते हैं? మీలో ఎంతమందికి తప్పిపోయిన కుమారుడి సంగతి తెలుసో చెయ్యొద్దండి. తప్పిపోయిన కుమారుడి సంగతి తెలిసిన వాళ్ళు చెయ్యొద్దండి. सपोर्ट दीजिए। రెండు చేయి కొద్దిగా సపోర్ట్ అన్న పెట్టి శాంతం ఎత్తండి. సగం ఎత్తుతున్నారు. అది उड़ाऊ पुत्र के बारे में जानते हैं? మీకు తప్పిపోయిన కుమారుడి సంగతి బైబిల్లో సంగతి తెలుసా? उड़ाऊ पुत्र अपने पिता से दूर चला गया, తండ్రిని విడిచి చాలా దూరం వెళ్ళాడు. पूरा पैसा पद चलनी में बुरे कामों में लगा दिया, చెడు కార్యాలకు తన వద్ద ఉన్న సొమ్మంతా ఖర్చు చేశాడు. भूखा मरने लगा, ఆకలితో చచ్చిపోతున్నాడు. कपड़े फटे हुए हैं, బట్టలు చినిగిపోయినాయి. नहाया नहीं कई दिन से, అనేక దినాలైంది స్నానం చేసి. जब पैसा खत्म हो गया డబ్బులన్నీ అయిపోయినాయి. उसको होश आया, అప్పుడు ఆయనకేం వచ్చిందంట? బుద్ధి వచ్చిందంట. అప్పుడు వచ్చిందంట బుద్ధి. उसने कहा, అతను అంటున్నాడు, उसने कहा ఆయనే అంటున్నాడు, मैं अपने पिता के पास वापस लौट जाऊंगा, నేను నా తండ్రి ఇంటికి తిరిగి మరలా వెళ్తాను. और अपने पिता से कहूंगा, నేను నా తండ్రితో చెప్తాను, मैंने आपके विरोध में और परमेश्वर के विरोध में నాన్న నీకు విరోధంగాను పరలోకానికి దేవునికి విరోధంగాను పాపం చేశానని ఒప్పుకుంటా. मैंने पाप किया है। నేను పాపం చేశా. ओके, उड़ाऊ पुत्र ने कितने लोगों के बारे में बात किया? उड़ाऊ पुत्र कितने लोगों के बारे में बात किया? किसके सामने मानूंगा अपनी गलती? ఎవరి ఎదుట ఒప్పుకుంటానని తప్పిపోయిన కుమారుడు అనుకున్నాడు? తండ్రి ఎవరి ఎదుట? తండ్రి ఎదు-
ఒకటి తండ్రి ఎదుట, రెండు ओके దేవుని ఎదుట. दाऊद कितने लोगों के सामने अपना अंगीकार किया? దావీదు తన తప్పిదాన్ని ఎవరెవరు ఎదుట ఒప్పుకున్నాడు? దేవుని ఎదుట नातन नबी और परमेश्वर నాతాను ప్రవక్త ఎదుట, దేవుని ఎదుట ఒప్పుకున్నాడా లేదా? ఒప్పుకున్నాడు. हमें अपनी गलतियों को दूसरों के सामने स्वीकार कर लेना चाहिए। भैया मुझसे गलती हुआ है, మనం కూడా ఒకరితో ఒకరు తప్పిదం జరిగి ఉంటే బ్రదర్ తప్పైంది, సిస్టర్ పొరపాటు అయింది అని ఒకరితో ఒకరు తప్పిదాలను జరిగిన అతిక్రమాలను ఒప్పుకోవాలా, విడిచిపెట్టాలా. जो लोग अपनी गलती को दूसरे के सामने स्वीकार नहीं करते और सॉरी नहीं बोलते, वो जीवन में कभी भी सफल नहीं होते। అనేక మంది పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి సారీ అని చెబితే, క్షమించు పొరపాటు అయిందని చెబితే విలువ తగ్గుద్దని, లెవెల్ తగ్గుద్దని, డిగ్నిటీ తగ్గిపోద్దేమోనని ఒప్పుకోరు, సారీ అని చెప్పడానికి ఇష్టపడరు. అలాంటి వారు జీవితంలో ఎన్నటికీ సఫలులు కాలేరు. अगर सासू माँ से गलती हो गया, उसको बहू को जाकर बोलना चाहिए, बेटी सॉरी मुझसे गलती हो गया है। కావచ్చు అత్త ముసలిదైంది కాబట్టి అడవుడిగా తొందరపడి ఏదో కోడల్ని అనేసింది అనకూడని మాట. కోడలు గాయం పొంది బాధపడి కన్నీరు గార్చింది, ఏడుతుంది, సీదేసి కోడల నిండా మేపలు గీసింది. అప్పుడు అర్థం చేసుకుని అత్త పోయి, సారీ కోడల పొరపాటు జరిగిందిలే, ఆవేశం వచ్చి ముసలోడి మీద కోపం నీ మీద చూపించా, పొరపాటు జరిగింది క్షమించు కోడలా అని సారీ చెప్పాలా. అప్పుడే అత్త కోడల మధ్య ఏముంటుంది? క్షమాపణ దొరుకుద్ది, ప్రేమ బంధం పెరుగుద్ది, దేవునితో సమాధానం కలుగుద్ది. ఆమేన్. सासू माँ को सॉरी बोलना चाहिए, नहीं बोलना चाहिए? మరి అత్త పోయి కోడల్ని సారీ చెప్పాలా చెప్పకూడదా? सासू बोलते नहीं नहीं मैं तो बड़ी हूँ, मैं सॉरी అత్త అంటది, నేను ముసలిదాన్ని, నేను పెద్దదాన్ని, నేను అన్నీ తెలిసిందాన్ని, నేను పోయి నిన్నగాక మొన్న వచ్చిన ఆ కోడలు ఆమె ముందు పోయి సారీ అని చెబితే అసలు ఏమన్నా ఉంటుందా? పరువు ఏముంటుంది? ससुर जी बोलते हम सॉरी नहीं बोलेंगे। ఆహా, నేను చెప్పను, సచ్చినా చెప్పను, సారీ చెప్పేది లేదు, గీరి చెప్పేది లేదు. ओ बड़ा भैया बोलते हम सॉरी नहीं बोलेंगे, हम बड़े भैया हैं। పెద్దన్న ఆయన మాత్రం నేను చిన్నోడి కాడిపోయి సారీ చెప్పేది ఏంది, నేను చెప్పను. ओ बड़ा पास्टर बोलता हम छोटा पास्टर को सॉरी बोलेंगे, हाँ ना कभी नहीं हो सकता। పెద్ద పెద్ద పాస్టర్ అంటారంట, చిన్న పాస్టర్ కాడ పోయి సారీ చెప్పాలంటే నేను ఎట్ట చెబుతా, నేను ఇంత పెద్ద సీనియర్ పాస్టర్ అయితే. आपको मालूम नहीं हम बड़ा पादरी है, మీకు తెలియదు, నేను పెద్ద పాస్టర్ని నేను. हम छोटा पादरी को सॉरी नहीं बोल सकते। చిన్న పాస్టర్ దగ్గర పోయి సారీ చెప్పేదేంటి? చిన్నతనంగా ఉండదు. हेलो హలో, వింటున్నారా? నిద్రపోతున్నారా? कई लोग कई सालों से चर्च आ रहे हैं, చాలా సంవత్సరాల నుంచి ప్రార్థనకు వస్తానే ఉంటారు కొంతమంది. वो 2 साल से चर्च आने वाले को बोलते अरे उधर जाकर उसको सॉरी नहीं बोलता, हमको 20 साल हो गया चर्च आते, हम बड़ा विश्वासी है। మేము 20 ఏళ్ళ నుంచి ప్రార్థనకు వెళ్తున్నాం, మేము సీనియర్ విశ్వాసం అయితే మేము పోయి నిన్నగాక మొన్న వచ్చిన విశ్వాసాలు వచ్చిన వాడి దగ్గర పోయి సారీ అని చెప్పేది ఏంది? క్షమించు అనేది విలువ తక్కువ ఉంటుంది, చెప్పను. बाइबल कहती बड़े लोग स्वर्ग में नहीं जाएंगे, छोटे लोग स्वर्ग में जाएंगे। అయితే బైబిల్ అంటుంది పెద్ద వాళ్ళు పరలోకం పోరు కానీ చిన్న వాళ్ళు పరలోకం పోతారంట. यीशु के 12 शिष्य थे, యేసు ప్రభుకు 12 మంది శిష్యులు ఉన్నారు. 12 शिष्यों में झगड़ा हुआ। ఈ 12 మంది శిష్యుల మధ్య గొడవైంది. ओ पतरस कहता मैं बड़ा हूँ, मालूम है मैं बड़ा हूँ। పేతురు అంటాడు, మీ అందరికంటే నేను పెద్దోడిని కాలు దగ్గరేస్తాడు. यूहन्ना कहता तेरे को मालूम है मैं बड़ा हूँ, यूहन्ना बोलता है। యోహాన్ అంటాడు, నీకు తెలీదా నేనే పెద్దోడిని అని అంటాడు. याकूब कहता तेरे को मालूम मैं सबसे बड़ा मैं हूँ, मैं बड़ा। ఇంకొక ఆయన అంటాడు, ఇగో మీ అందరికంటే నేనే పెద్దోడిని అని అంటాడు. यीशु मसीह ने क्या किया? యేసు ప్రభు ఏం చేశాడు? एक छोटे से बच्चे को बुलाया, ఒక చిన్న పిల్లని పిలిచాడు, उनके बीच में खड़ा किया। వాళ్ళందరి మధ్యలో నిలబెట్టాడు. यीशु ने कहा యేసయ్య అన్నాడు, जब तक बच्चे के समान नहीं बनोगे, మీరు ఎప్పటి వరకు అయితే ఈ చంటి బిడ్డ వలె स्वर्ग राज्य में మార్పు कभी प्रवेश చెందరో, स्वर्ग में कभी प्रवेश नहीं करोगे। ఈ చిన్న పిల్ల వలె మార్పు చెంది ఇలా మారిపోయినట్టయితే మీరు పరలోకం కూడా ప్రవేశించలేరు. एक बार लोग बच्चों को यीशु के पास लाने लगे, ఒకసారి పిల్లలందరినీ వాళ్ళ అమ్మోళ్ళు తీసుకొచ్చారు యేసయ్య దగ్గరికి. चेलों ने बच्चों को रोका, रुको 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 रुको। ఆ శిష్యులందరూ అడ్డగించారు. అగో ఎక్కడికి పిల్లోడిని తీసుకుని బడబడ పరిగెత్తుకొస్తున్నావు, यीशु ने వెనకపో అన్నారు. यीशु ने कहा యేసయ్య అన్నాడు, इन्हें मत रोको, పిల్లల్ని ఆటంకపరచొద్దు, इन्हें मत रोको, వాళ్ళని ఆటంకపరచొద్దు, వాళ్ళని నా దగ్గరికి రాని, इन्हें मेरे पास आने दो।
ఆ పిల్లల్ని నా దగ్గరికి రానివ్వండి, क्योंकि स्वर्ग का राज्य ऐसे ही लोगों का है। పరలోక రాజ్యం ఇలాంటి వారిదే. చప్పట్లు కొట్టండి గట్టిగా. जब उड़ाऊ पुत्र वापस आया, ఎప్పుడైతే తప్పిపోయిన కుమారుడు తండ్రి వద్దకు వచ్చాడో, जब गया था बड़ा बनकर गया था उड़ाऊ पुत्र, తప్పిపోయిన కొడుకు ఇల్లు విడిచి వెళ్ళేటప్పుడు పెద్దోడిలాగా అయిపోయి పెద్ద సొమ్ము సంచి చేత పట్టుకుని బయటికి వెళ్ళాడు. इधर देखिए, ఇటు చూడండి. जब गया होगा उड़ाऊ पुत्र बड़ा बनकर गया, అబ్బో గర్వంతో పెద్దోడిని అన్నట్టు వెళ్ళిపోయాడు ఇల్లు విడిచి. जब वापस आया ఎప్పుడైతే తిరిగి ఇంటికి వచ్చాడో, वो छोटा बनकर आया, ఇప్పుడు చిన్న ఒక చంటి బిడ్డలాగా తయారై ఇంటికి వచ్చాడు. वो छोटा बनकर आया। తను తాను తగ్గించుకుని చంటి బిడ్డలాగా వచ్చాడు. प्रभु को बड़े लोग नहीं चाहिए, छोटे लोग चाहिए। యేసయ్యకి పెద్ద పెద్ద లక్కర్లా చిన్న చిన్న పిల్లలు కావాలా? हर एक पास्टर बड़ा पास्टर बनना चाहता है, ప్రతి ఒక్క పాస్టర్ పెద్ద పెద్దలు అవ్వాలని కోరిక. हर एक व्यक्ति बड़ा व्यक्ति बनना चाहता है। ప్రతి ఒక్క వ్యక్తి పెద్దలం గొప్పలం కావాలా? आप बड़े बन जाओ, कोई बात नहीं है। నువ్వు గొప్పోడు అయితే పర్వాలేదు కానీ, कई लोग बोलते ये बड़ा पादरी है, ఈయన చాలా పెద్ద పాస్టర్ గారు, तेरे को मालूम है बड़ा पादरी है। ఈయన పెద్ద పాస్టర్ నాకు తెలుసు. कोई पादरी बड़ा पादरी नहीं है, ఏ పెద్ద పాదిరి ఏమి లేదు. सबसे बड़ा यीशु मसीह है। మనందరికంటే గొప్పోడు యేసయ్యా. हालेलुया, आमीन చెప్పండి, గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పండి ఆమేన్। ఆమేన్. सबसे बड़ा कौन? అందరికంటే గొప్పోడు ఎవరు? सबसे అందరికంటే बड़ा గొప్పోడు ఎవరు? ओ बड़ा पादरी के पीछे मत भागना कभी भी। పెద్ద పాదిరి వెనక పాస్టర్ వెనక పోమాకండి. कई लोग अपना पास्टर को छोड़कर बड़ा बड़ा पादरी के पीछे भागते हैं। కొంతమంది ఏంటంటే పుట్ట పాస్టర్లు వదిలిపెట్టి పెద్ద పెద్ద పాస్టర్లు ఎన్నికటి పోతారు. तो मालूम है बड़ा कैसे है वो? ఎవరు గొప్ప? छोटा पादरी के पास बाइक है, बड़ा पादरी के पास लग्जरी गाड़ी है। बड़ा पादरी गाड़ी है ना उसके पास, ఆ, చిన్న పాస్టర్ ముందు దగ్గర ఏమో సైకిల్ ఏముంటుంది, పెద్ద పెద్ద పాస్టర్ల దగ్గర పెద్ద కార్లు ఉంటాయి, పెద్ద పెద్ద బండ్లు ఉంటాయి. वो छोटा पादरी के पास 20 लोग हैं, बड़ा पादरी के पास 20,000 लोग हैं। అమ్మో, చిన్న చిన్న పాస్టర్ల దగ్గర ఏమో 20-30 మంది ఉంటారు, పెద్ద పెద్ద పాస్టర్ల మంది వేల మంది ఉంటారు. वो 20,000 देकर बोलते ये बड़ा पादरी है। ఆయన దగ్గరికి తీసుకెళ్ళి 20,000 అప్పగించి ఈయన పెద్ద పాస్టర్ గారు. सॉरी, मैं आपको सिखाने के लिए बोल रहा हूँ। నేను మిమ్మల్ని నేర్పించడానికి చెబుతున్నా. यीशु सबके अंदर एक सा है। యేసు ప్రభు అందరిలోనూ ఒక్కడే ఉన్నాడు. ఆమేన్. छोटा बने, నిన్ను నీవు తగ్గించుకో, छोटा बने। నిన్ను నీవు తగ్గించుకో. चिन्ना, तेलुगु में चिन्ना, छोटा छोटा बने, चिन्ना बने। నీవు కూడా చిన్న పిల్లలాగా తయారవ్వాలా. ओके, छोटे को तमड़ू भी बोलता है తమ్ముడు బోల్తే, और बड़े को అన్నా బోల్తే. अन्ना। अन्ना मत बने, అన్నలాగా తయారా కాబాకండి, తమ్ముళ్ళలాగా తయారవ్వండి, చిన్న పిల్లవాడిలాగా ఉండండి. चिन्ना और तमड़ू बने, చిన్న తమ్ముళ్ళలాగా తయారవ్వండి. మీరు छोटा बने। చిన్నవాళ్ళుగా తగ్గించుకోండి. ये छोटा ही था जो पिता से दूर चला गया था। అయితే ఇక్కడ చిన్నవాడే ఇల్లు విడిచిపెట్టి అక్కడికి వెళ్ళిపోయాడు. जब गया तो बड़ा बनकर गया, ఇంటి విడిచిపెట్టి వెళ్ళేటప్పుడేమో పెద్దోడై వెళ్ళిపోయాడు. लेकिन जब वापस आया ఎప్పుడైతే తిరిగి వచ్చాడో छोटा बनकर आया। తన్ను తాను చిన్నవాడిగా సునియే, తగ్గించుకుని సునియే. వచ్చాడు. హల్లెలూయా. मैं उड़ाऊ बेटे की बात कर रहा हूँ। తప్పిపోయిన కుమారుని గురించి మాట్లాడుతున్నా. पिता ने दूर से देखा, దూరానుండగానే తండ్రి చూశాడు, दौड़ कर गले लगाया, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి మెడ కరుచుకున్నాడు, उसको चुंबन किया, ముద్దు పెట్టాడు, उसको कपड़ा पहनाया, ప్రశస్త వస్త్రం కట్టబెట్టాడు, उसको जूता पहनाया, మంచి చెప్పులు తడగబెట్టాడు, उसको अंगूठी पहनाया, ఉంగరం తడగబెట్టాడు, एक बड़ा खाना बनाया। పెద్ద విందు, గొప్ప విందు తయారు చేశాడు. पिता ने कहा తండ్రి అన్నాడు, मेरा बेटा खो गया था, वापस आया है। నా కుమారుడు తప్పిపోయి మరలా దొరికాడు, मर गया था, जी उठा है। మరణించి మరలా బ్రతికాడు. जब आप छोटे बन जाएंगे, నువ్వు ఎప్పుడైతే నీవు తగ్గించుకుని వినయుడు అవుతావో वो आपको वस्त्र पहनाएगा, దేవుడు ప్రశస్త వస్త్రం కట్టబెడతాడు. ऐसा वस्त्र पहनाएगा जो कभी फटने वाला नहीं है।
మరెన్నటికీ మార్పు చెందని ప్రశస్త వస్త్రాన్ని वो కట్టబెడతాడు. आपको अंगूठी पहनाएगा, ఉంగరంగానే తొడుగుతాడు. वो आपको जूता पहनाएगा, ఆయన నీకు నీకు చెప్పులు జోడు తొడగబెడతాడు. वो आपके लिए खाना बनाएगा, నీకు పెద్ద విందు చేస్తాడు. वो आपके लिए खुशी बनाएगा, నిన్ను గూర్చి గొప్ప సంతోషం పండగ చేస్తాడు. लेकिन आपको छोटा बनना होगा, అయితే నీవు మాత్రం తగ్గించుకు చిన్న अपने పిల్లవాడిగా अपनी తయారవ్వాలి. गलती को स्वीकार करना होगा, నీ తప్పిదాలను ఒప్పుకునే వ్యక్తిగా మారాలా. अपने पाप से पश्चाताप करना होगा. నీ పాపాన్ని నుండి నువ్వు పశ్చాత్తాపడాలా. जब आप अपने पाप से पश्चाताप करेंगे, ఎప్పుడైతే నీ పాపాన్ని నువ్వు అంగీకరించి ఒప్పుకుంటావో आप परमेश्वर की नजरों में धन्य हो जाएंगे, అప్పుడు నీవు దేవుని దృష్టికి నీతిమంతుడిగా మారుతావు. आप परमेश्वर की नजरों में धन्य हो जाएंगे. దేవుని దృష్టిలో నీవు ధన్యుడు అవుతావు. और दाऊद परमेश्वर की नजरों में धन्य व्यक्ति बन गया, దావీదు దేవుని దృష్టిలో ధన్యుడయ్యాడు. और वही दाऊद जिसकी आंखें एक दिन उसको धोखा दे गई, दाऊद की आंखें उसको धोखा देगी, वो औरत के साथ सोया, ఉరియా భార్యతో తప్పు చేశాడు, దేవుని మోసం చేశాడు. वही दाऊद అదే దావీదు एक दिन, ఒకానొక దినం जल्दी से पढ़े भजन संहिता 119 119 साइम 119వ కీర్తన 119వ కీర్తన చూడండి. वर्स 148 148వ కీర్తన వచ్చిన 148 119 148. నీవిచ్చిన వాక్యము నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాము కాకముందే తెరుచుకొందును. वही दाऊद क्या कहता है, అదే దావీదు ఏమంటున్నాడు, अब मेरी आंखें నా కన్నులు रात के एक एक पहर से पहले खुल जाती हैं, ताकि मैं तेरे वचन पर ध्यान करूं. నీ వాక్యాన్ని నేను ధ్యానం చేస్తూ నా కన్నులు తెరిచి ఉంచుతాను రాత్రి జాముల్లోనే. दाऊद की आंखें पहले ये औरत को देखती हैं, అంతకుముందు దావీదు కన్నులు స్త్రీని చూశాయి. पाप से पश्चाताप करने के बाद वचन को देखती हैं. పాపంతో పశ్చాత్తాపడ్డ తర్వాత దేవుని వాక్యాన్ని చూస్తున్నాయి. అదే దావీదు కన్నులు. जब आप अपने पाप से पश्चाताप करेंगे, ఎప్పుడైతే నీ పాపాన్ని గురించి నీవు పశ్చాత్తాపడతావో आप प्रतिदिन प्रभु के वचन को पढ़ेंगे, నువ్వు ప్రతి దినము దేవుని వాక్యాన్ని చదువుతావు. आप रात को उठेंगे, रात को उठेंगे, రాత్రంతా మేలుకొని దేవుని వాక్యాన్ని చదువుతావు. उठ के बाइबल पढ़ना शुरू करेंगे. బైబిల్ చదవటం ప్రారంభించండి. सेकंड पॉइंट, రెండవ మాట, बहुत सारी बातें हैं, वर्ष हैं जो मैं छोड़ रहा हूं, చాలా వచనాలు ఉన్నాయి కానీ సమయం సాలదు కాబట్టి నేను వదిలేస్తున్నా. लेकिन मैं आपको कुछ और वचन देना चाहता हूं. మరొక వచనం మీతో చదివిస్తా. दाऊद अपनी गलती को स्वीकार किया, దావీదు తన తప్పిదాన్ని ఒప్పుకున్నాడు. और दाऊद रात को उठकर परमेश्वर के वचन को पढ़ने वाला बन गया. దావీదు రాత్రంతా మేల్కొని దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాడు. दूसरी बात, రెండవ మాట, दाऊद परमेश्वर को पहला स्थान दिया. దావీదు దేవునికి ప్రథమ స్థానం ఇచ్చాడు. तीसरा पॉइंट, మూడవ మాట, दाऊद परमेश्वर के सामने टूटा मन लेकर आया. ఆయన విరిగి నలిగిన హృదయంతో దావీదు దేవుని సన్నిధికి వచ్చాడు. वो परमेश्वर के ऊपर विश्वास रखने वाला व्यक्ति बन गया. ఆయన దేవుని యందు విశ్వాసం ఉంచే వ్యక్తిగా తయారయ్యాడు. दाऊद परमेश्वर के सामने टूटा हुआ मन लेकर आता है. విరిగి నలిగిన హృదయంతో దావీదు దేవుని ఎదుట కనపడ్డాడు. दाऊद परमेश्वर पर विश्वास रखने वाला व्यक्ति बन गया. దావీదు దేవుని యందు విశ్వాసం ఉంచే వ్యక్తిగా మారాడు. दाऊद परमेश्वर के ऊपर विश्वास रखने वाला व्यक्ति बन गया. దేవుని యందు విశ్వాసం ఉంచే వ్యక్తిగా దావీదు మార్పు చెందాడు. और जब शाऊल दाऊद के विरोध में उठा, ఎప్పుడైతే సౌలు దావీదుకు విరోధంగా నిలబడ్డాడో दाऊद को कई बार मौका मिला कि वो शाऊल को मर्डर करे. दाऊद को कई बार मौका मिला कि वो शाऊल को मर्डर करे. అనేక సార్లు దావీదుకు అవకాశం దొరికింది. విరోధిగా ఉన్న సౌలుని హతమార్చడానికి చంపడానికి ఛాన్స్ చిక్కింది. लेकिन दाऊद ने शाऊल को नहीं मारा. అయినప్పటికీ దావీదు సౌలును చంపలా. यानी कि पांचवा पॉइंट, दाऊद के अंदर बदला लेने की भावना खत्म हो गई. తిరిగి ప్రతీకారం చేసేటువంటి మనస్తత్వం దావీదుకు లేదు. दाऊद के अंदर वो बदला लेने की भावना खत्म हो गई. దావీదులో ఉన్నటువంటి ప్రతీకారం కక్ష తీర్చుకునే మనస్సు దావీదులో లేదు. छठा पॉइंट क्या है? ఆరో మాట ఏంటి? छठा पॉइंट क्या है? ఆరో మాట ఏంటి? वो एक दिन
अच्छा आराधक बन गया। ఒకానొక దినం దావీదు ఒక మంచి దేవుని ఆరాధించే వ్యక్తిగా మారాడు. 7वां पॉइंट क्या है? 7వ మాట ఏంటి? दाऊद एक अच्छा राइटर बन गया। राइट। దావీదు చక్కటి రచయితగా తయారయ్యాడు. 8वां पॉइंट क्या है? 8వ మాట ఏంటి? जल्दी से बोलूंगा, जल्दी से सुने। త్వరగా చెప్పి ముగిస్తా, వినండి. दाऊद एक दिन ऐसा व्यक्ति बन गया जो परमेश्वर की नजरों में उसकी इच्छा को पूरा करने वाला राजा बन गया। ఒకానొక దినానికి దావీదు దేవుని ఇష్టానుసారంగా ఆయన దేవుని చిత్తమైన ప్రతి కార్యం సఫలపరిచేవాడుగా మారాడు. 8वां पॉइंट। 8వ మాట. 8वां पॉइंट। 8వ మాట. परमेश्वर ने दाऊद से कहा, దేవుడు దావీదుతో అన్నాడు, तू नहीं, నీవు కాదు, तेरा बेटा मेरे इस भवन को तैयार करने वाला होगा। నీ కుమారుడైన ఎవరు? సొలొమోను నా మందిరం కడతాడు. ఆమేన్. उसके खानदान में ऐसा बेटा पैदा हुआ అతని కడుపులో నుంచి ఒక కుమారుడు పుట్టాడు, जो परमेश्वर के भवन को बनाने वाला बन गया। దేవుని మందిరాన్ని కట్టే వ్యక్తిగా అతని కడుపులో నుంచి వచ్చిన కుమారుడు సొలొమోను దేవుడు నిలబెట్టాడు. यदि आज की रात ఈ రాత్రి आप अपने पाप से पश्चाताप करते हैं, నీవు నీ పాపాల నుంచి పశ్చాత్తాపడితే आप दाऊद की तरह अच्छे आराधक बन सकते हैं। దేవుని ఎదుట నిన్ను నీ తప్పిదాన్ని ఒప్పుకోగలిగిన వ్యక్తి అయితే, अगर आप अपने पाप से पश्चाताप करते हैं, జరిగిన తప్పిదాన్ని బట్టి పశ్చాత్తాపడి ఒప్పుకోగలిగితే आप दाऊद की तरह अच्छे राइटर बन सकते हैं। దావీదు వలె నువ్వు ఒక మంచి రాశియతగా మారుతావు. अगर आप अपने पाप से पश्चाताप करते हैं, నీవు నీ పాపాన్ని పాప విషయమై పశ్చాత్తాపడితే आपके अंदर से बदले की भावना खत्म हो जाएगी। ఆ ఇతరుల మీద కచ్చ తీర్చుకుని పగ తీర్చుకునే మనసు నీలో నుంచి వెళ్ళిపోద్ది. अगर आप अपने पाप से पश्चाताप करते हैं, ఒకవేళ నీవు నీ తప్పిదాన్ని ఒప్పుకునే పరిస్థితి అయితే, आपकी आने वाली पीढ़ी परमेश्वर की कलीसिया को तैयार करने वाली నీ కడుపున పుట్టిన నీ బిడ్డలే మందిరాలు కట్టేవారుగా మార్పు చెందుతారు. ఆమేన్ అని చప్పట్లు కొట్టండి. कितने लोग अपने पाप से पश्चाताप करना चाहते हैं? మీలో ఎంతమంది రాత్రి తమ తప్పిదాన్ని గురించి అంగీకరించి పశ్చాత్తాపడతారు? कितने लोग अपने पाप को मानकर छोड़ देना चाहते हैं? మీలో ఎంతమంది పశ్చాత్తాపడి పాపాన్ని విడిచిపెట్టాలనుకుంటున్నారు? जो लोग अपने पाप से पश्चाताप करके छोड़ना चाहते हैं वो खड़े हो जाए जल्दी से। మీలో ఎవరైతే నా తప్పిదాన్ని నేను ఒప్పుకుంటాను, ఇక నా తప్పిదాన్ని విడిచిపెట్టాలని తీర్మానం చేస్తానన్నా లేచి నిలబడండి. वो आपको दाऊद की तरह राजा बनाएगा। దావీదు వలె రాజులుగా మారతారు. वो आपको राजक बनाएगा। దేవుడే రాజరికంలో దేవుని నిలబెడతాడు. वो आपको राइटर बनाएगा। ఆయన నిన్ను ఒక రచయితగా నిలబెడతాడు. वो आपको वादिक बनाएगा कि आप వాయిద్యాలు వాయించి దేవుని గణపరిచే వ్యక్తిగా చేస్తాడు. वो आपको राइटर बनाएगा कि आप प्रभु के भजनों को लिख सकें। దేవుని వాక్యాలు లేఖనాలు రాసే వ్యక్తిగా మారుస్తాడు. वो आपके द्वारा गोलियत को हरा के रख देगा। ఆయన నిన్ను ఒక ఉన్నత స్థానంలో నిలుపుతాడు. और आप एक दिन परमेश्वर के गीतों को लिखना शुरू करेंगे। ఒకానొక దినానికి నీవు దేవుని యొక్క కీర్తన, దేవుని యొక్క పాటలు రాసే వ్యక్తిగా దేవుడు నిన్ను నిలబెడతాడు. क्या आप अपने पाप को मानकर छोड़ देना चाहते हैं? ఈ రోజు నీవు గన నీ తప్పిదాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడి విడిచిపెట్టాలని తీర్మానం చేస్తున్నావా? बाइबल ऐसा कहती है, बाइबल में ऐसा लिखा है। బైబిల్లో అలా రాయబడి ఉంది. यदि हम कहें తొందరపడకండి, हमारे जीवन में कोई पाप नहीं है, నాలో ఏ పాపం లేదు हम अपने आप को धोखा देते हैं। అంటే మనల్ని మనమే మోసం చేసుకున్నట్టు. ये बात 1 जॉन चैप्टर 1 वर्स 8 में लिखी है। మొదట యోహాను పత్రిక 1:8 రాయబడింది. यदि हम कहें, మనం త్వరగా దేవుని ఎదురు చెప్పాలి. मैं समाप्त कर रहा हूं, నేను ముగిస్తున్నా. हमारे जीवन में कोई पाप नहीं है, మనలో పాపం లేదని ఒప్పుకుంటే మనం మోసం చేసుకున్న వాళ్ళు हम అవుతాం. अपने आप को धोखा देते हैं। మనల్ని మనమే మోసం చేసుకున్న వాళ్ళు అవుతాం. लेकिन यीशु का लहू అయితే యేసు రక్తం सब पाप से शुद्ध करता है। మన సమస్త దుర్నీతి నుండి పరిశుద్ధులుగా చేస్తుంది. क्या आप अपने पाप को छोड़ देना चाहते हैं? ఈ రోజు నుంచి ఒప్పుకొని నీ పాపాన్ని విడిచిపెట్టాలని తీర్మానం చేస్తున్నావా? क्या आप अपने पाप का अंगीकार करना चाहते हैं? నీ తప్పిదాన్ని నీవు ఒప్పుకోవటానికి సిద్ధంగా ఉన్నావా? जो लोग अपने पाप का अंगीकार करना चाहते हैं अपने हाथ को उठाएं। ఈ రోజు నన్ను అవునయ్యా నా తప్పిదాలు నేను ఒప్పుకొని ఈ రోజు నుంచి విడిచిపెడతానన్న వాళ్ళు చేయొద్దండి. మీకోసం अपने हाथ को ప్రార్థన. उठाएं। అపరాధం జరిగిన పొరపాటు తెలిసో తెలియక జరిగిన और తప్పిదాన్ని ఒప్పుకొని విడిచిపెడతాక నువ్వు సిద్ధంగా ఉన్నావు అయితే నీ కుడి చేయి పైకెత్తు. और अपनी जगह पे खड़े हो जाएं। లేచి నిలబడి చెయ్యెత్తున నీవు లేచి నిలబడి నీ కోసం అయ్యగారు ప్రార్థన చేయబోతున్నారు.
पहला पॉइंट, మొదటి మాట, दाऊद अपने पाप से पश्चाताप, దేవుడు దావీదు తన అపరాధాన్ని బట్టి పశ్చాత్తాపడ్డాడు. नातन नबी के सामने, నాతాను ప్రవక్త ఎదుట, परमेश्वर के सामने, దేవుని ఎదుట ఒప్పుకున్నాడు. उड़ाऊ पुत्र తప్పిపోయిన కుమారుడు पिता के सामने, తండ్రి ఎదుట, దేవుని ఎదుట తప్పిదాన్ని ఒప్పుకున్నాడు. और परमेश्वर के सामने पश्चाताप। దేవుని ఎదుట కూడా పశ్చాత్తాపడ్డాడు. सुनिए, ఏనండి, सुनिए, ఏనండి, आप अपने लोगों के सामने और परमेश्वर के सामने अपने पाप से पश्चाताप నీవు గన మనుషుల ఎదుట దేవుని ఎదుట నీ తప్పిదాన్ని ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే, दाऊद ने अपनी गलती को स्वीकार किया, దేవుడు కూడా దావీదు కూడా తన తప్పిదాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాడు. आप अपनी गलती को स्वीकार करें, నీవు కూడా నీ తప్పిదాన్ని ఒప్పుకోగలిగితే, अपने पापों से पश्चाताप करें। పశ్చాత్తాపడగలిగితే, और दाऊद ने परमेश्वर को पहला स्थान दिया, దావీదు దేవునికి ప్రథమ స్థానం ఇచ్చాడు. दाऊद परमेश्वर के सामने टूटा हुआ मन लेकर आया, విరిగి నలిగిన హృదయంతో దావీదు దేవుని యొద్దకు వచ్చాడు. और दाऊद ने परमेश्वर पर विश्वास रखा, దావీదు దేవుని ఎడల గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. दाऊद का चरित्र बदल गया और बदला लेने की भावना खत्म हो गई। ప్రతీకారం తీసుకుని కలిగిపోయింది దావీదులో. जब आप अपने पाप से पश्चाताप करेंगे, ఎప్పుడైతే నువ్వు పాపాన్ని పశ్చాత్తాపడతావో, परमेश्वर आपको दाऊद की तरह राजा बनाएगा। దావీదు వలె దేవుడు నిన్ను కూడా ఒక రాజుగా నియమిస్తాడు. दाऊद एक अच्छा चरवाहा बन गया, దావీదు ఒక మంచి కాపరిగా చేశాడు. दाऊद एक अच्छा आराधक बन गया, आराधक बन गया, మంచి ఆరాధికునిగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. दाऊद एक अच्छा राइटर बन गया, राइटर बन गया। మంచి పాటలు రాసే వ్యక్తిగా దేవుడు చేశాడు. क्या आप बनना चाहते हैं? నీవు కూడా అలా దేవుని వల్ల ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నావా? एक अच्छा बिलीवर बनना चाहते हैं? ఒక మంచి విశ్వాసిగా మారాలనుకుంటున్నావా? एक अच्छा खादम बनना चाहते हैं, सेवक बनना चाहते ఒక हैं? మంచి సేవకుడు కావాలనుకుంటున్నావా? आप एक अच्छा वर्शिप लीडर बनना चाहते ఒక हैं? మంచి ఆరాధన లీడర్ గా కావాలనుకుంటున్నావా? आप एक अच्छा राइटर बनना चाहते हैं? ఒక మంచి రచయితగా మారాలనుకుంటున్నావా? आप एक अच्छा प्रार्थना योद्धा बनना ఒక चाहते हैं? ప్రార్థనా యోధుడిగా కావాలని అనుకుంటున్నావా? आप एक अच्छे बिलीवर बनना चाहते ఒక हैं? మంచి బిలీవర్ కావాలనుకుంటున్నావా? अपनी आंखों को बंद करें। కళ్ళు మూయండి. अगर आप एक अच्छे शिष्य बनना चाहते हैं, యేసయ్య మంచి శిష్యుడు కావాలనుకుంటే छोटे बने, నిన్ను నీవు తగ్గించుకో, छोटे बने, తగ్గించుకో. अपने हाथों को उठाएं, చేతులు పైకి ఎత్తండి. अपनी गलतियों को स्वीकार करें। నీ తప్పిదాలు దేవుని ఎదుట ఒప్పుకో. आई डोंट नो, मैं नहीं जानता आपने क्या गलती की है। నాకు తెలియదు, కానీ నీ తప్పిదం నీకే తెలుసు. आप अपनी गलती को जानते हैं, నీ సంగతులు, నీ తప్పిదాలు ఏదో నీకే आप తెలుసు. अपने पाप के बारे में जानते हैं। నీ పాపాల విషయం నీకు తెలుసు. अगर आप किसी के प्रति जलसी लेकर बैठे हैं, जलन लेकर बैठे हैं, तो अपनी गलती को स्वीकार करें। ఇతరుల ఎడల కోపము, ద్వేషం, అసూయ, మత్సరం నీ మనసులో గాని పెట్టుకుని ఉన్నట్టయితే अपने हाथ క్షమించు వాళ్ళని. उठाएं, अपने हाथ उठाएं। నీ చేతులు పైకి ఎత్తండి. शायद आप अपने आप को बड़ा समझते थे, ఒకవేళ నీవు హెచ్చించుకుంటున్నావేమో, छोटे हो जाएं, నీవు తగ్గించుకో. नम्र हो जाएं, విధేయత కలిగి ఉండు. छोटे बने, నీవు తగ్గించుకో. अपने पाप से पश्चाताप నీ करें, పాపం నుండి పశ్చాత్తాపడు. अपने हाथ उठा के प्रार्थना करें, చేతులెత్తి ప్రార్థన చేయి. जोर से प्रार्थना करें, గట్టిగా బిగ్గరగా ప్రార్థన जोर చేయి. से प्रार्थना करें, బిగ్గరగా ప్రార్థన చేయి. और जोर से प्रार्थना करें, ఇంకా గట్టిగా ప్రార్థన చేయి. और जोर से, और जोर से, और जोर से ఇంకా प्रार्थना గట్టిగా ప్రార్థన చేయి. रबा बारा रा रबा शना न मंदो रो बोलो रो बो तो रो बो जो बोलो रे बेतरे बेला रे बे हो शना न मंदा रा बला रबा। मुंह खोलिए प्लीज, प्लीज मुंह खोलिए। నోరు తెరిచి ప్రార్థన చేయండి. दाऊद टूटे मन के साथ प्रार्थना किया, దావీదు ప్రార్థన చేశాడు. टूटे मन के साथ प्रार्थना किया, విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేశాడు. टूटे हृदय के साथ प्रार्थना किया। విరిగి నలిగిన హృదయంతో ప్రార్థించాడు. दाऊद पश्चाताप की प्रार्थना किया, దావీదు పశ్చాత్తాప ప్రార్థన చేశాడు. दाऊद शुद्ध मन परमेश्वर से मांग लिया। శుద్ధ హృదయాన్ని అడిగాడు. आज प्रभु से कहें, ఈ రోజు దేవునితో చెప్పండి, मेरे अंदर शुद्ध मन पैदा कर, దేవా నా శుద్ధ హృదయం నాకు కలుగు చేయండి. शुद्ध मन पैदा कर। శుద్ధ మనసు నాకు కలిగి చేయండి. अपने हाथों को उठाएं చేతులు పైకి ఎత్తండి. और जोर से कहें, గట్టిగా చెప్పండి, प्रभु यीशु। యేసు ప్రభువా. और जोर से, మరికొద్దిగా గట్టిగా చెప్పండి, యేసు ప్రభువా. आज की रात ఈ రాత్రి मेरे अंदर शुद्ध मन पैदा कर। నాలో శుద్ధ హృదయం కలుగు చేయండి. मैं पापी हूँ, నేను పాపిని, मेरे पापों को क्षमा कर। నా పాపములను క్షమించండి. मैं अपने पापों
मान लेता हूँ నా తప్పిదాలు ఒప్పుకుంటున్నాను, और छोड़ देता हूँ। ఒప్పుకున్న పాపాలు విడిచిపెడుతున్నాను. प्रभु मैं पापी हूँ, ప్రభువా నేను పాపిని, मुझे क्षमा कर నన్ను दीजिए। క్షమించండి ప్రభు. मैं वापस आता हूँ నేను తిరిగి వస్తున్నాను, और विश्वास करता हूँ నేను నమ్ముకుంటున్నాను कि मैं पापी हूँ। నేను పాపిని. जोर से बोलिए గట్టిగా చెప్పండి, यीशु యేసయ్యా मुझे क्षमा कीजिए। నన్ను క్షమించండి. धन्यवाद यीशु। వందనాలు యేసయ్యా. मैं यीशु का लहू నేను యేసు రక్తాన్ని కోరుకుంటున్నా. अपने शरीर प्राण आत्मा पे लगाता हूँ నా శరీర ప్రాణాత్మల మీద నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. यीशु के नाम से యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. आमीन। ఆమేన్. हाथ उठाएं और ताली बजाएं। చేతులెత్తి గట్టిగా చప్పట్లు కొట్టండి. और जोर से Yes. గట్టిగా గట్టిగా ఇంకా గట్టిగా గట్టిగా. ఏషాయా కలుగ చేయుము శుద్ధ హృదయం కలుగ చేయుము నాలో నా నాలో నా నాలో నా నాలో నా శుద్ధ హృదయం కలుగ చేయుము శుద్ధ హృదయం కలుగ చేయుము శుద్ధ హృదయం కలుగ చేయుము నాలో నా నాలో నా నాలో నా నాలో నా నీ వాత్సల్యం నీ బాహుల్యం నీ కృప కనికరము చూపించుము నీ వాత్సల్యం నీ బాహుల్యం నీ కృప కనికరము చూపించుము పాపము చేశాను దోషినయున్నాను పాపము చేశాను దోషి కలుగ చేయుము నా హృదయములో కలుగ చేయుము నా హృదయములో నీ సన్నిధిలో నా పాపమునే ఒప్పుకొందునయా నీ సన్నిధిలో నా పాపమునే ఒప్పుకొందునయా శుద్ధ హృదయం కలుగ చేయుము శుద్ధ హృదయం కలుగ చేయుము యేసయ్యా 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 యేసయ్యా
యేసయ్యా हालेलुया हालेलुया హల్లెలూయా. कितने लोगों को आज का संदेश समझ आया? ఈ రాత్రి మీలో ఎంతమందికి దేవుని సందేశం వాక్యం అర్థమైంది? आपकी सफलता की क्या है? మీ యొక్క సఫలం అవటానికి తాళం ఏంటి? अपने पाप को मान लेना और छोड़ देना, నీ పాపాన్ని ఒప్పుకోవటం, విడిచిపెట్టటం. अपनी गलती को स्वीकार कर लेना. నీ తప్పిదాలను ఒప్పుకోవాలి, అంగీకరించి దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. अगर आप भटक गए हैं तो वापस लौट आना. ఒకవేళ తప్పిపోయినట్టుంటే, దారి తప్పినట్టుంటే తిరిగి మరలా దేవుని మార్గంలోకి, సరైన త్రోవలోనికి రండి. यहाँ पर एक बहन है, ఇక్కడ ఒక సహోదరి ఉంది, ध्यान से सुनिएगा. జాగ్రత్తగానండి. उसका ब्लड जो है वो बढ़ता नहीं है. రక్తం పెరగటంలా, తన ఒంట్లో రక్తం పెరగటంలా. वो कितना भी टॉनिक ले, कितना भी कुछ ले, उसका ब्लड कम होता जाता है. ఎంత ఏడ్చినా, ఎంత ప్రయత్నం చేసినా తన రక్తం పెరగటంలో తగ్గిపోతుంది. और उसका ब्लड बढ़ने की जगह घटता है. తన యొక్క రక్తం పెరిగే స్థలంలో పెరుగుతుంది. और वो बहन अपना हाथ उठाए. ఆ వ్యక్తి నీవైతే, ఆ సహోదరి పైకెత్తు, చేయి కుడి చేయి పైకెత్తు. దేవుడు నీకు आज స్వస్థపరచు. शाम मैं उसके लिए प्रार्थना करना चाहता हूँ. నీకోసం ఈ రాత్రి ప్రార్థన చేయటం జరుగుతుంది. उसका ब्लड, उसका खून घटता है, बढ़ता नहीं है. నీ రక్తం తగ్గిపోతూనే ఉంది కానీ పెరగటంలా. अपना हाथ उठाए. ఆ వ్యక్తి నువ్వే అయితే నువ్వు కుడి చేయి పైకెత్తు. अगर आप अपना हाथ नहीं उठा रहे, ఒకవేళ నువ్వు చెయ్యి ఎత్తకపోతే आप अपनी आशीष को खो देंगे. నీకు వస్తున్న స్వస్థత పోగొట్టుకుంటావు. आप अपनी आशीष को खो देंगे. నీకు రాబోతున్న ఆశీర్వాదాన్ని కాల్దనుకున్న వ్యక్తి అవుతావు. एक बहन है यहाँ पर, ఆ సహోదరి ఉంది ఇక్కడే. उसका ब्लड खून जो है वो बढ़ने की जगह घटता है. ఆమె ఒంట్లో రక్తం పెరగాల్సిన చోట్ల పెరుగుతుంది, कम होता जा रहा है. మళ్ళీ తగ్గిపోతా ఉంది. वो अपना हाथ उठा के सामने आ सकती ఆ है. వ్యక్తి నీవైతే చెయ్యి Second- పైకెత్తి ముందుకు వస్తే. सेकंड बात मुझे प्रचार करते हुए जो प्रभु ने बोलने के लिए कही है, రెండవ మాట, నేను వాక్యం చెబుతూ ఉండగా దేవుడు బయలుపరిచిన మరొక మాట. यहाँ पर एक और बहन है, మరొక సహోదరి ఉంది, एक और बहन है ఇక్కడ ఒక సహోదరి ఉంది, जिसको गर्मी और सर्दी में, వేడి ఎండ సమయంలోనూ, कोई भी मौसम हो, ఎండప్పుడు చలికాలంలో కూడా, ఎండాకాలం చలికాలంలో కూడా उसको नाक की एलर्जी है, उसको छींकने की आदत है और वो कई बार कंटिन्यू छींकना शुरू करती है. ఎండాకాలం అని లేదు, చలికాలం అని లేదు, ఒక ముక్కుకి బాగా జలుబు చేసి సీదుతా ఉంటుంటుంది. गर्मी और सर्दी में उसको सर्दी पकड़े रहता है. అది ఎలర్జీ లాగా ఉండి ఎండాకాలం అని లేదు, చలికాలం అని లేదు, ఏ దో ఆ బాతే జలుబు ప్రభునే- పట్టుకొని ఉంటూనే ఉంటుంది. ये दो बातें प्रभु ने मुझे बोलने के लिए कही हैं. ఈ రెండు మాటలు దేవుడు చెప్పమని వాక్యం చెప్పేటప్పుడే బయలుపరిచారు. अगर आपके साथ ऐसा होता है, ఒకవేళ ఆ వ్యక్తివి నీవే అయితే, आप वहां से निकलकर सामने आ जाएं. నువ్వు ఎదురుగా ముందుగా వచ్చినట్టయితే ప్రార్థన చేయటం జరుగుతుంది, और స్వస్థత आज मैं కలుగుతుంది. आपके लिए प्रार्थना करूंगा. ఈరోజు నీ కోసం ప్రార్థన చేయటం జరుగుతుంది. ध्यान से सुनिएगा, జాగ్రత్తగానండి, ध्यान से सुनिएगा, జాగ్రత్తగానండి, ध्यान से सुनिएगा, శ్రద్ధగా వినాలి, ध्यान से सुनिएगा. శ్రద్ధగా వినండి. ये दो बातें प्रभु ने मुझे बोली हैं. ఈ రెండు మాటలు దేవుడు నాకు బయలుపరిచారు. आप आएंगे नहीं आएंगे मुझे नहीं मालूम, నువ్వు వచ్చినా రాకపోయినా నాకు తెలియదు. लेकिन प्रभु आपसे प्यार करता है. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, प्रभु आपसे प्यार करता है. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. वो आपकी समस्या का समाधान कर चुका है. నీ సమస్యకు సమాధానం వచ్చింది. आइए आगे. ముందుకు రా. वो बहन सामने आए ఆ సహోదరి ముందుకు వచ్చిందా? जिसको गर्मी और सर्दी में सर्दी पकड़ता है और चीखती रहती है. ఎండాకాలం లేదు, చలికాలం లేదు, జలుబుతో చేస్తూనే ఉంటావు. अपना हाथ उठाए और सामने आ ఆ जाए. వ్యక్తి నీవే అయితే కుడి చేయి పైకెత్తు, ముందుకు రా. ఏమైందమ్మా నీకు? జలుబా? ఎండాకాలం కూడా జలుబు చేస్తుందా? 4 రోజుల నుంచా? కాదులే, 4 दिन से सर्दी पकड़ लिया उसके लिए. नो प्रॉब्लम. गर्मी और सर्दी में ఎండాకాలంలో కూడా జలుబు చేస్తుంది, చలికాలంలో కూడా నీకు జలుబు చేస్తుంది, తుమ్ముతోనే बहुत చేస్తూనే देर ఉంటావు. लगा रहे, बहुत देर लगा रहे. यहाँ पर वो बहन है, ఇక్కడ ఒక సహోదరి ఉంది,
इस साइड वो बहन, ఇటువైపున ఒక సహోదరి ఉంది. इतनी देर लगा रहे हो आप आगे आइए निकल के. ఇంత ఆలస్యం చేయకూడదు. ఆ వ్యక్తివి నీవైతే చెప్పబడిన సమస్య నీకుంటే ముందుకు వస్తే అయ్యారు ప్రార్థన చేస్తారు, అంతటితో నీ సమస్య తీరిపోద్ది. और जिसको ब्लड की प्रॉब्लम है ఎవరికైతే రక్తం తగ్గిపోతా ఉన్నదో वो भी यहाँ है, ఆ సహోదరి కూడా ఇక్కడే ఉంది, वो भी जहाँ है. ఆ సిస్టర్ ఇక్కడే ఉంది. आप सामने आइए. నువ్వు ముందుకు రా. దేవుడు నీకు స్వస్థపరచడానికి బయలుపరుస్తున్నాడు, బాగు చేస్తానికే పిలుస్తున్నాడు. ये सिस्टर जो अपने मुंह पे ऐसे कपड़ा ले रही है, इस बहन के बारे में बात कर रहा हूं मैं. మూతికి గుడ్డ అడ్డం పెట్టుకున్న సహోదరి గురించి ఏం మాట్లాడుతున్నారు? ये बहन पीछे, आपके पीछे. నీ వెనకాల. यस, उसको भेजिए. हाँ 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 हाँ, इसको भेजिए. हाँ आप आइए. నువ్వంట ముందుకు రా. सिस्टर आप आइए. నువ్వు ముందుకు రామ్మా. इसके पीछे वो वाली, वो जो पीछे देख रही है. నువ్వేనమ్మా. ఏరమ్మా పక్కన అటు చూడమ్మా. అటు వెనక, నీ వెనక. నువ్వు కొంచెం అబ్బాయి. ముందుకు రామ్మా కొంచెం. आप क्यों आए हैं? అమ్మా నీకేమైంది? రక్తం తగ్గుతా ఉంటుంటుంది. ओके, इसका खून घटता है. కడతా. इतनी देर क्यों लगाया? మరి ఇంతసేపు దాకా ఎందుకు ఉన్నట్టు? కాలు నొప్పులుగా ఉండి అక్కడే నిలబడ్డావు. సరే అయ్యా, ప్రార్థన చేసే సమయం కాదు. జబ్బులోళ్ళు రాగాలోళ్ళు ముందుకు వచ్చి తల మీద చేయి పెడతారు, అయ్యగారు ప్రార్థన చేస్తారని ముందుకు రాబాకండి. वो पीछे वाली बहन इधर आइए. అమ్మా కొంచెం నువ్వు ముందుకు రా. वो पीछे, या आप आगे आगे. मैं कुछ मुंदुक रहा हूं. कितना डर लगता आपको इधर आने से. భయపడక్కర్లేదు. रशना 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 नमोंदोरे. मैं ऐसे नहीं बोलता हूं, अचानक नहीं बोलता हूं. అకస్మాత్తుగా నేనేం చెప్పేది కాదు. जब तक पवित्र आत्मा मुझे बात करने के लिए नहीं कहता. పరిశుద్ధాత్ముడు నాతో చెప్పమని తెలియజేయకుండా నేనేది చెప్పను. आज शाम को हम लोग एक फैमिली में थे. ఈరోజు సాయంత్రం మేము ఆ కుటుంబానికి వెళ్ళాం. जब उस घर में जाकर बैठे, ఆ కుటుంబంలో వెళ్ళి కూర్చున్నాం. उस घर में एंटर करने से पहले प्रभु ने मुझे भविष्यवाणी देना शुरू किया. ఆ ఇంటిలో అడుగు పెట్టక ముందే దేవుడు ప్రవచనం ఇచ్చాడు నాకు. और जब प्रभु मुझे बोलता है, मैं कभी डरता नहीं हूँ. ప్రభు చెప్పమన్న దాని గురించి నేను భయపడేదే ఉండదు. చెప్పమన్నది చెప్పేస్తా. और पवित्र आत्मा एक के बाद एक बात बोलता चला गया. ఒక్కొక్క మాట పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తూ ఉన్నారు, చెప్పేశా. और जो पवित्र आत्मा मुझे बोल रहा था, वो बोल रहे थे हाँ ऐसा ही है, हाँ ऐसा ही है. పరిశుద్ధాత్ముడు బయలుపరిచిన మాటలన్నీ వాళ్ళు అడుగుతుంటే అవును అట్లాగే, అవును నిజమే, అవును ఉంది, అవును అలాగే జరిగింది అని ఒప్పుకుంటూ వచ్చారు. ये आइडिया से नहीं बोल रहा हूँ, ఇది ఏదో మ్యాజిక్ లాగా చెప్పేది కాదు. ఇది ये पवित्र आत्मा की आवाज है. పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరిచిన సంగతి మీ ముందు ఉంచటం జరుగుతుంది. ये सर्दी और गर्मी में किसको सर्दी पकड़ता है? ఎండాకాలం లేదు, వానాకాలం లేదు, జలుబు ఎవరికి వస్తుంది? सर्दी पकड़ता है. आपके लिए बोल रहा हूँ, నీ గురించి చెప్తుంది. आपको पकड़ता है, सर्दी बोल रहा हूँ. జలుబు వస్తుందా? वो बहन ऐसा ऐसा उत्तर दे रही है. ఎండాకాలం కూడా జలుబు పట్టుద్ది, జలుబు मुझसे बोलो, వస్తుందా? सिस्टर. చలికాలం కూడా జలుబు వచ్చుద్దా? నోరు తెరిచి గిట్టి सॉरी చెప్పరా. मुझे माफ करना, ये इधर ही है, मुंह नहीं खोलते लोग. लेकिन अगर आप अदर स्टेट में देखें, लोग चिल्लाते हैं जब उनके लिए भविष्यवाणी होती है. ప్రవచనం చెప్పినప్పుడు వేరే రాష్ట్రాల్లో అయితే కేకలేసుకుంటూ పరుగెత్తుకొని వస్తారు. మీరేమో ఆంధ్ర వాళ్ళు. आज से कई साल पहले मैं नागालैंड में था. ఒకసారి నాగాలాండ్ లో అయ్యగారు వెళ్ళారు. 20,000 people is coming. 20,000 మంది. 20,000 लोगों की भीड़ थी वहां. 20,000 మంది గొప్ప సమూహంగా కోటానికి వచ్చారు. पूरा स्टेडियम भरा हुआ था. స్టేడియం మొత్తం నిండిపోయింది. और लोग बैठे हुए थे स्टेडियम के अंदर. స్టేడియంలో జనం అంతా కూర్చున్నారు. जब कोई बड़ी बात इस बाइबल से पॉइंट बोला जाता था, ఈ దేవుని వాక్యంలో నుంచి ఏదైనా ఒక మాట, ఒక బలమైన మాట వచ్చిందంటే लोग अपनी कुर्सी को छोड़कर बैठे हुए, కుర్చీలో కూర్చున్నటువంటి ఆ ప్రజలందరూ కూడా जब कोई बड़ी बात बोली जाती थी, ఒక బలమైన వాక్కు బయటకు వచ్చిందంటే वो बैठे नहीं रहते थे, వాళ్ళు కూర్చునే వాళ్ళు కాదు. हर बार उठकर बोलते थे हालेलुया.
हालेलुया। దేవుని వద్ద నుండి వచ్చే ప్రతి మాటకి వాళ్ళు పైకి లేచి హల్లెలూయా అని वो बैठे దేవుణ్ణి స్తుతించేవాళ్ళు. वो बैठे बैठे नहीं बोलते थे। వాళ్ళు కూర్చుని కాదు చెప్పేది, లేచి నిలబడి చెప్తారు. कई लोग तो उनमें से उठकर डांस करने लगते थे, ఆ వాక్యం విన్న టైంలో వాళ్ళు లేచి నాట్యం ఆడుతూ ఉంటారు. क्योंकि वो लेजी नहीं थे। వాళ్ళు సోమరిపోతులు కాదు మీకులాగా, जकई लेजी नहीं था, వాళ్ళు సోమరోళ్ళు కాదు, जकई लेजी नहीं था। ఎప్పుడు వాళ్ళు సోమరిపోతులుగా ఉండరు. इसीलिए वो दौड़ कर गुल्लर के पेड़ पे चढ़ गया। అందుకనే దావీదు జక్కయ్య నేరుగా మేడి చెట్టు ఎక్కాడు. जब यीशु नीचे आया, ఎప్పుడైతే యేసు ప్రభు చెట్టు यीशु ने కిందకు कहा వచ్చాడో नीचे उतरा, జక్కయ్య దిగిరా అన్నాడు. झट नीचे उतरा। వెంటనే త్వరగా దిగిరమ్మనగానే దిగి वो వచ్చాడు. जल्दी से नीचे उतराया। త్వరగా కిందకు దిగి వచ్చాడు. जकई लेजी नहीं था। జక్కయ్య లేజీ అంటే సోమరిపోతు, సోమరుడు కాదు, ఇంత ఆలస్యమైనడు కాదు. इसीलिए यीशु मसीह उसके घर में चला गया। అందుకే యేసయ్య వాళ్ళ ఇంటికే వెళ్ళాడు. प्रभु को लेजी लोग नहीं चाहिए, యేసయ్యకి సోమరిపోతులు అక్కర్లా, वो झट हाथ उठाने वाले चाहिए, వెంటనే చెయ్యి పైకెత్తే వాళ్ళు, లోబడే వాళ్ళు కావాలి. जल्दी बताने वाले चाहिए, हाँ मैं हूँ। ఆ సమస్య ఉందా, నాకు బాగు స్వస్థత కావాలని కోరుకున్నా అని చెయ్యి ఎత్తే వాళ్ళు అలాంటి వాళ్ళు కావాలి. सिस्टर, गर्मी और सर्दी में आपको सर्दी पकड़ता है, ఎండాకాలం జలుబు వస్తుంటదా? ఎండాకాలం కూడా జలుబు వస్తుందా నీకు? आपको प्रॉब्लम होता है, ఆ సమస్య నీకు వస్తుందా రాలేదా? इसका सांस रुकने के जैसे लगता है, గాలి పీల్చుకోవటానికి కూడా ఇబ్బందిగా ఉంటుందా? और इसको कफ हो जाता है, కళ్ళె పడుతుందా? ये प्रॉब्लम है इसके साथ। నీతో ఉన్నదంట మరి. नो प्रॉब्लम, परमेश्वर आपको हील कर रहा है सिस्टर। దేవుడు నిన్ను బాగు చేస్తున్నాడు. आप कुछ भी बोलिए, నువ్వేమైనా చెప్పు, परमेश्वर आपके जीवन में चमत्कार कर चुका है। దేవుడు నీ జీవితంలో అద్భుతం చేశాడు. आपका ब्लड कम होता है, నీ రక్తం తగ్గుతుంటదా? తగ్గుతూ ఉంటది. और आपके आपके आप, 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 आपके बॉडी में पेन रहता है हमेशा, पूरा बॉडी में दर्द నీ रहता है। శరీరంలో నొప్పులు ఉంటాయా? కాలు చెయ్యి నొప్పి జాలు. लेकिन अभी आप कैसी है, ఇప్పుడు ఎలాగుంది? నాటి నుంచి కొంచెం తగ్గినట్టుగానే ఉంది. क्या बोल रही है? తోడ अभी देखो है दर्द, ఇప్పుడు చూడు ఎలా ఉంది. కూర్చుంటే నొప్పి వచ్చింది. ఆహా, నిన్నటి సంగతి కాదు, ఇప్పుడు సంగతి చెప్పు. ఇప్పుడు ఉందా పోయిందా చూడు. ఇప్పుడు నుంచుంటే ఏముండదు, కూర్చుంటే. అయ్యయ్య, అయితే కూర్చో, అయితే కూర్చో కూర్చో आप కూర్చో चल के देखिए, बैठ के देखिए। కూర్చో కూర్చో. प्रभु यीशु इस बहन को हाँ, ले, चंगा कर पैकी ले। चुका है। नो प्रॉब्लम, प्रभु यीशु इस बहन को चंगा कर నమ్మ चुका है।